క్షమ్యత, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయిందండి, అందుకనే కొంచెం గ్యాప్ వచ్చింది. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ రేఫా దగ్గర ఉన్నాం. రేఫా గనక అంటే గనక మొదట్లో వస్తే గనక ఆ తర్వాత వ్యంజనం వచ్చి దాన్ని రాయాలి అంటే ఎలా రాయాలి అంటే మనకి ఏదైతే రైట్ సైడ్కి ఉందో అంటే కుడివైపుకి ఏదైతే అక్షరం ఉందో అది రాసి దానిపైన ఇలా ర మాత్ర ఇవ్వాలి. మార్గ అని ఉందనుకోండి, లేకపోతే కర్మ అని ఉందనుకోండి, సో ఎలా పలుకుతుంది? మా రు గ. సో మా రు గ. రు సగమే పలుకుతోంది కాబట్టి గ మీద రేఫా ఇచ్చాము. అలాగే కర్మ, కర్మలో కూడా క రు మా కాబట్టి మా మీద రేఫా ఇచ్చాం. అలాగే రుక్, 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 అర్క్, అర్కహ అంటే సూర్యుడు. సో అర్కహ అన్నప్పుడు రు క. సో కా మీద రేఫా ఇచ్చా. ఇలాగే మ ర్మ, ర మ ర్మ. తర్వాత రు య ర్య. సో కార్యం అన్నప్పుడు ర్యం, రు య మ. సో రా తర్వాత యా వచ్చింది కాబట్టి యా మీద రా రావాలి. అలాగే ఒకవేళ కనుక రేఫా అన్నది అంటే కనుక తర్వాత వస్తే, కాన్సనెంట్ తర్వాత రాయాలి అంటే కనుక, అంటే ఈ మొదటి దాంట్లోనేమో కి స్వరం లేదు, హాఫే ఉంది. ఈ రెండో దాంట్లో మాత్రం పూర్తి రా అంటే ప్లస్ రా అయింది. సో క్ ర రాయాలి అంటే క్ర, క్రమః, క్రమఃలో క ర మ, క్షమత, క రా విసర్గ క్రమః. సో కాబట్టి క్ర, ఆ తర్వాత మ్ర, మాకే రేఫా, తర్వాత గ్ర, అగ్ర, అగ్ర అని రాయాలి అంటే అ గ్ రా. సో గ్ర ఇలా రాయాల్సి వస్తుంది. ఓకేనండి, క్లియరా? అర్థమైందండి? ఆం మహోదయ. ఎవరికైనా అవగతం డౌట్ మహోదయ. ఉంటే అడగచ్చు. స్లోగానే వెళ్తున్నాను నేను. ఓకే మహోదయ. ఓకే చెప్పండి. రేఫా అంటే ఏంటి? రేఫా అంటే రా అని రాస్తాం కదండి, అది రా. యాక్చువల్గా సంస్కృతంలో రాని రేఫా అంటారండి. రేఫా అలా రిఫర్ చేస్తాం మనం, రేఫా అని, రాని. ఓకే. ఇంకెవరైనా? ఓకే. ఐ థింక్ ఇవే ఉన్నాయి. ఓకే. సో అందరూ పాఠం చదువుకుని వచ్చారా? ఆం మహోదయే. ఓకే సరే. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. లాస్ట్ టైం చెప్పాను లేఖన నియమ అని, అంటే మనం రాసేటటువంటి నియమంలో అనుస్వారం తర్వాత కనుక స్వరం వస్తే కనుక మకారం రాయాలి, అనుస్వారం తర్వాత వ్యంజనం వస్తే కనుక అది అనుస్వారంగానే ఉంటుంది, దానిలో ఎటువంటి మార్పు ఉండదు. రాసేటప్పుడు మాత్రం ఇది ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి. ఆ తర్వాత మూడో అంశం, రెండో పాఠంలో మూడో అంశం అయినటువంటి ప్రహేళిక. సో ఎవరైనా పేజ్ నెంబర్ చెప్పండి, ఎవరైనా మిస్ అయిపోతే క్యాచప్ చేస్తారు. 39 అండి. మహోదయ, చెప్పండి. మహోదయ నాకు పుస్తకం ఉమ్, ఇప్పుడే వచ్చింది. ఓకే. సో అందుకని ఆ టే- రామో ఇది ఆ టేబుల్స్ లో కొన్ని మీరు చెప్పారు. అవును. ఒక్కసారి నాకు ఆ. ఒకసారి మీరు చెప్పగలిగితే అవి నోట్ మహోదయ్, చేసుకుని మహోదయ్ వాట్సాప్ మెసేజ్ పెట్టాను, మీరు చూడలేదా క్లియర్ గా? మిస్ చేశాను. చూస్తానమ్మా, నేను మిస్ చేసినట్టున్నాను. నేను తిరిగి మహోదయ్, చెక్ చేస్తాను. నేను మొన్ననే క్లాస్ తర్వాత పెట్టాను, ఆ క్లాస్ లో మీరు కూడా ఉన్నారు కదా.
ఆ తర్వాత అవునండి. పెట్టాను నేను మీకు. ఇంగ్లీష్లో కూడా టేబుల్ నెంబర్ పెట్టాను, దేవనాగరి లిపిలో టేబుల్ నెంబర్ పెట్టాను, దానికి ఉన్న హెడ్డింగ్ పెట్టాను, ఇవన్నీ పెట్టాను. ఒకసారి చూడండి. మీరు అట్లాగే still తల్లి. ఇంకా ఫాలో అట్లా అవ్వలేకపోతున్నాను అంటే అప్పుడు చెప్తాను తప్పకుండా. అట్లాగే అట్లాగే. ప్రహేళిక అండి, పేజ్ నెంబర్ 39, 39వ పేజ్లో ప్రహేళిక అని ఉంది. అది నేను చదువుతున్నాను, వినండి అందరు. కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణే హితః కో వంద్యః సర్వదేవానాం దీయతాం ఏకముత్తరం. మళ్ళీ ఇంకొకసారి పునః ఏకవారం. కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణే హితః కో వంద్యః సర్వదేవానాం దీయతాం ఏకముత్తరం. సో ఇక్కడ ఫస్ట్ పదవిభాగం చెప్తాను, మీరు రాసుకోవచ్చు, స్లోగా చెప్తాను. కిమ్ ఇచ్చతి, కిమ్ ఇచ్చతి అంటే కిమ్ ఇచ్చతి నరః కాశ్యాం, తర్వాత భూపానాం. కో అన్నది కహ, అది అక్కడ కో అన్నది కహ. యాక్చువల్గా అది విసర్గ యొక్క సంధి జరిగినప్పుడు కో అవుతుంది. ఓకే. సో భూపానాం కహ రణే హితః. మళ్ళీ కింద కూడా కో అన్న చోట కహ, కహ వంద్యః సర్వదేవానాం దీయతాం ఏకం ఉత్తరం, దీయతాం ఏకం ఉత్తరం. సో ఏమంటున్నాడు అంటే కిమ్ ఇచ్చతి నరః కాశ్యాం. సో కాశ్యాం అంటే కాశీ అని ఈకారాంత స్త్రీలింగ పదము. దానికి సప్తమి ఏకవచనం కాశ్యాం అంటే కాశీలో అని అర్థం. సో కాశీలో నరహ నరుడు, కిమ్ ఇచ్చతి ఏం కోరుకుంటాడు. సో నరుడు కాశీలో ఏం కోరుకుంటాడు అన్నదానికి జవాబు ఏదో ఒక పదం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ భూపానాం కహ రణే హితః. సో రాజులకి రణంలో వాళ్ళు ఏంటి హితమైనది, యుద్ధం చేస్తున్నారు రాజులు అంటే రణంలో ఏం కోరి వాళ్ళు యుద్ధం చేస్తారు, లేకపోతే వాళ్ళకి హితమైంది ఏంటి రణంలో అంటే అది ఒక పదము. ఆ తర్వాత కహ వంద్య సర్వదేవతానాం. సర్వదేవానాం అంటే అందరి దేవుళ్ళలో కల్లా ఎవరు పూజించదగినటువంటి వారు అని అర్థం. సో దీయతాం ఏకం ఉత్తరం, వీటన్నిటికీ కలిపి ఒకటే జవాబు, అది ఇవ్వండి అని అడుగుతున్నారు. సో మొదటి దానికి నరహ కాశ్యాం కిమిచ్చతి, నరుడు కాశీలో ఏం కోరుకుంటాడు జనరల్? మరణం. మరణం. మరణం, మరణం కరెక్ట్, సమ్యక్. సో దానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే మృత్యు. మృత్యును మృచ్చా కదండి, అందరూ చా అంటారు, మృత్యు మృతయు మృత్యు. ఓకే. సో మృత్యు. ఆ, దయచేసి మ్యూట్ చేసుకోండి అందరూ, ఎవరైతే అన్మ్యూట్లో ఉన్నారో వాళ్ళు. ఓకే. మ్యూట్ చేసుకోండి. మృత్యు. అలాగే రాజులు రణంలో వాళ్ళకి హితమైంది ఏంటి, వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే ఏమిటి, ఏ హితం కోరి చేస్తున్నారు? గెలుపు. జయం. వీరమరణం. గెలుపు. గెలుపు కరెక్ట్, జయం జయ. ఓకే. సో అందరి సర్వదేవానాం కహ వంద్య, అందరి దేవతల్లోకి ఎవరు వందనీయులు, మొదటిగా మనం ప్రార్థించేది ఎవరిని అంటే పరమశివుడు. శివుడు. శివుడు. సో శివుడికి ఇంకొక పేరేంటి? మృత్యుంజయ. సో ఈ మొదట్లో మనకి ఏదైతే కాశీలో ఆ మనిషి ఏం కోరుకుంటాడు అంటే మృత్యు, రణంలో రాజులు ఏం కోరుకుంటారు? జయ. సో మృత్యుం జయ. సో అది మృత్యు జయ కలిపితే సంధి జరుగుతుంది, ఒకే పదము మృత్యుంజయ అని రాయాలి. మీకు బుక్లో వెనకాల ఆన్సర్స్లో ఇచ్చాను, అలాగే రాయాలి మృత్యుంజయ. సో అందరి దేవతల్లోకి దేవుళ్ళలోని మనం మొదటిగా పూజించేది పరమశివుని. ఆ పరమశివుడి యొక్క మరో పేరు మృత్యుంజయ. సో దీనికి ఆన్సర్ మృత్యుంజయ. ఓకే, అర్థమైందండి?
ఈ అన్నిటికీ కలిపి ఒకటే జవాబు ఇచ్చాం కదా, మృత్యుంజయ అని. దానిలోనే మొదటి పాదానికి జవాబు ఉంది, రెండో పాదానికి జవాబు ఉంది, మూడో పాదానికి కూడా దానిలోనే జవాబు ఉంది. ఓకే. తర్వాత సంగ్రాహ్య విషయా, ఆ తర్వాతే ఉన్నటువంటి 4వ అంశము సంగ్రాహ్య విషయా. గణేశ. సో గణేశ స్తుతి కొన్ని శ్లోకాలు ఇచ్చారు, అవి చూద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సో ఏదమ్మా క్లాస్ జరుగుతోంది. సో ఇంకొకసారి చదువుతాను వినండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఏకదంతం ఉపాస్మహే. సో చదివినప్పుడు యూజువలీ ఈ శ్లోకం మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నదే, కానీ కామన్గా జరిగే మిస్టేక్ అనేక తం అని కలిపి చదువుతాము. అది చదవకూడదు అలా. అనేక దమ్ అనే ఒక పదము, తం అన్నది ఇంకొక పదము, కాబట్టి కొంచెం ఒక చిన్న గ్యాప్ ఇచ్చి చదవాలి. అనేక తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సో ఇక్కడ పద విభాగం చూస్తే మొదట్లో ఉన్నది పదం మొత్తం ఒకటే. అగజానన పద్మార్కం అన్నది ఒకటి, గజానన మహర్నిశం అన్నది ఒక పదము, అనేకదం అన్నది ఒక పదము, తం అన్నది ఒక పదము, భక్తానాం ఏక పదము, ఏకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఉపాస్మహే అన్నది క్రియాపదము. ఉపాస్మహే అంటే నేను మనము ఉపాసిస్తాము అని అర్థం. వయం ఉపాస్మహే అని. సో మనం ఉపాసిస్తాము అని. సో అర్థం ఏంటంటే అగజానన పద్మార్కం. ఇప్పుడు అగజానన పద్మార్కం అన్నది మొత్తం ఒకటే పదం అండి. దీనికి మీనింగ్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఆ అంటే యాక్చువల్గా కదిలేటటువంటిది అని అర్థం. అంటే కదలనటువంటిది. కదలనటువంటిది ఈ భూమి మీద ఉన్నది ఏంటి? ఒకటే ఒకటి, అసలేం కదలదు. అది ఏంటి? పర్వతం. పర్వతం. సమ్యక్. సో ఆ అగ అగ జా జా అంటే పుట్టడం అని అర్థం, పుట్టింది అని అర్థం. సో ఆ పర్వతరాజుకి పుట్టినటువంటి ఆమె ఎవరు? పార్వతీదేవి. పార్వతి. ఇప్పుడు అగజ ఆనన. ఆనన అంటే ఫేస్ అని అర్థం. ఆననం అంటే ఫేస్ అని. సో ఇప్పుడు ఆ పార్వతీదేవి యొక్క ముఖం గురించి చెప్తున్నారు. అది ఎట్లా దాన్ని ఓకే, ఇక్కడి వరకు ఆపిన తర్వాత పద్మార్కం. అర్కం. పద్మ అర్కం అంటే, అర్కం అంటే సూర్యుడు. ఆ సూర్యుడు వచ్చినప్పుడు పద్మం ఎలా వికసిస్తుంది? ఎప్పుడు కూడా సూర్యుడు వస్తేనే పద్మం వికసిస్తుంది. సూర్యుడు రాకపోతే పద్మం వికసించదు, అది మూసుకునే ఉంటుంది. సో ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో, ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఆ పద్మం ఎలా వికసిస్తుందో అలా ఈ పార్వతీదేవి యొక్క ముఖము ఈ వినాయకుణ్ణి చూసినప్పుడు ఆ ముఖం అలా వికసిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఎలా అయితే సూర్యుడిని చూసి పద్మం వికసిస్తుందో, వినాయకుణ్ణి చూసినటువంటి ఆ పార్వతీదేవి ముఖం అలా వికసింపచేసేటటువంటి ఆ వినాయకుడికి అని అర్థం ఇక్కడ. ఓకే. సో పద్మార్కం అంటే వినాయకుడికి అని అర్థం. ఆ తర్వాత గజానన మహర్నిశం. గజానన మహర్నిశం అంటే ఆ గజాననుడు, గజమే తన ముఖంగా కలిగినటువంటి వినాయకుడు. అహర్నిశం అంటే రాత్రి పగలు అని అర్థం. అహ నిశం. అహహ అంటే పగలు, నిశం అంటే రాత్రి. సో రాత్రి పగలు కూడా అని అర్థం. అట్లా ఆయన్ని పూజిస్తూ ఉంటామని. అనేక దమ్ అంటే అనేక దమ్. అంటే ఇచ్చేటటువంటి వాడు, దమ్ అంటే ఇచ్చేటటువంటి వాడు. మన భక్తుల యొక్క కోరికలు అన్నిటినీ తీర్చేవాడు, భక్తుల్ని ఆ రక్షించేవాడు, భక్తులకి అన్ని ఇచ్చేటటువంటి వాడు అయినటువంటి అని. తమ్ అంటే అటువంటి వినాయకుడిని అని అర్థం. భక్తుల యొక్క
అన్ని కోరికల్ని తీర్చేటటువంటి వాడు. ఏకదంతం. సో ఏముంది ఆయనకి? ఒకటే ఒక దంతం ఉంది. ఏకదంతం ఉపాస్మహే. కాబట్టి మనం ఎవరిని ఉపాసిస్తున్నాం, లేకపోతే ఎవరిని ప్రార్థిస్తున్నాం అంటే ఆ ఆ ఆ ఆ వినాయకుడిని. ఆ వినాయకుడు ఎటువంటి వాడు అంటే ఆయన తన తల్లి ముఖం మీద ఒక వికాసాన్ని, ఎలా అయితే సూర్యుని చూసి కమలం వికసించుకుంటుందో అట్లాంటి వికాసాన్ని తెచ్చేటటువంటి హనుమంతుడు, క్షమత, వినాయకుడు. అలాగే గజం లాంటి ముఖం కలిగినటువంటి వినాయకుడు. రాత్రి పగలు కూడా మనం ప్రార్థించేటటువంటి ఆయన. తర్వాత అనేకమైనటువంటి కోరికల్ని తీర్చేటటువంటి, భక్తుల యొక్క అనేక కోరికల్ని తీర్చేటటువంటి అటువంటి వినాయకుడికి మనం నమస్కారం చేస్తున్నామండి. తర్వాత నెక్స్ట్, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మళ్ళీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సో ఇక్కడ అన్నీ కూడా వేరే వేరే పదాలండి. ఏమి పద విభాగం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ ఒక్కొక్క వర్డ్కి మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ కూడా మనము వినాయకుడి గురించే మాట్లాడుకుంటున్నాము. సో కాబట్టి ముందర ఆ కురు కురు అన్నటువంటి పదం ఏదైతే ఉందో అది ఇక్కడ క్రియాపదము. చెయ్యి అని అర్థం. నిర్విఘ్నం చెయ్యి అని అడుగుతున్నాం మనం. త్వం కురు అని, నువ్వు చెయ్యి అని. వక్రతుండ, వక్రతుండ అంటే వక్రమైనటువంటి తుండం కలిగినటువంటి వినాయకుడు అని. మహాకాయ, మహాకాయ అంటే చాలా పెద్ద కాయం. కాయం అంటే శరీరం, పెద్ద శరీరం కలిగినటువంటి అతను. కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యులు ఉదయిస్తే గనక వాటి నుంచి వచ్చేటటువంటి ఏదైతే ప్రభ అంటే ఆభ అంటే వెలుతురు, లేకపోతే బ్రైట్నెస్ ఏదైతే ఉందో అంత బ్రైట్గా, అంత దాని ఏమంటారు, ఆభ కలిగినటువంటి ఆ వినాయకుడు. తర్వాత నిర్విఘ్నం అంటే ఏ విఘ్నాలు లేకుండా. మే దేవ అంటే నా యొక్క దేవ. దేవ అంటే సంబోధన. సో ఇప్పుడు పైన ఉన్న అన్ని కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ దేవ, ఇవన్నీ కూడా మనం ఆయన్ని సంబోధించి పిలుస్తున్నాం మనం. ఓ దేవ, లేకపోతే ఓ వక్రతుండ, లేకపోతే ఓ మహాకాయ, లేకపోతే ఓ కోటి సూర్య సమప్రభ అని మనం సంబోధన చేసి ఆయన్ని మనం వేడుకుంటున్నాం అనమాట. సో కాబట్టి సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురు అంటే సర్వకార్యేషు అన్ని కార్యాలలోనూ, ఏ కార్యం మొదలుపెట్టినా లేకపోతే మొదలుపెట్టిన తర్వాత అయినా సరే, ఎప్పుడైనా సరే, అన్ని పనులలోనూ సర్వదా, ఎప్పుడు కూడా. దా అంటే యాక్చువల్గా టైం కూడా చెప్తుంది. సర్వదా అంటే ఎల్లప్పుడూ, అన్ని కార్యాల్లోనూ ఎల్లప్పుడూ కూడా నిర్విఘ్నంగా ఉండేటట్టు చూడు అని అర్థం. ఓకే. ఆ తర్వాత సంస్కృత వాంగ్మయ పరిచయంలో ఇది మీరు చదువుకోవాలండి. తర్వాత కథ ఉంది. కథ కూడా మీరే చదవాలి. ఈ లెసన్లో కథ చదివారా అందరూ? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో? ఈ లెసన్లో కథ చదివారా? आम महोदय అర్థమైందా? అవగతం अवगतं సమ్యక్ అవగతం వా? ఓకే, ఉత్తమం. महोदय। ఓకే. కోపి సందేహः నాస్తి వా? మహోదయ, తుషితః అంటే దాహం వేయడం అండి, వేసింది అని. తుషితః అంటే దాహం వేసినటువంటి వాడై ఉన్నాడు అని. యాక్చువల్గా దాహం వేసింది అని తీసుకోవచ్చండి ఇక్కడ. ఓకే. భ్రమతి అంటే తిరగడం వస్తుంది. భ్రమతి అంటే తిరగడం, వాండరింగ్ అని అర్థం. ఇటు అటు తిరగడం, భ్రమించడం అంటాం కదా తెలుగులో. యాక్చువల్గా తెలుగులో భ్రమ అంటే వేరే అర్థం కూడా ఉంది, బట్ ఇక్కడ భ్రమతి అంటే తిరగడం అనే అర్థం అండి.
ఆ తర్వాత మనకి నెక్స్ట్ 7వ అంశంగా సంస్కృత వ్యవహార అని ఉందండి. దాంట్లో సంస్కృత వ్యవహారాల కిం వా. సో మనం ఇంతవరకు ఆ, కిమ్ అంటే మకారాంత కిమ్ శబ్దం చూసాము. కిమ్లో పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము ఇవి మనం చూసాం. కహ, సహ కహ, లేకపోతే సా కా, లేకపోతే తత్ కిమ్ అని ఈ ఫార్మ్స్ చూసాము. బట్ కిమ్ అన్నది కొన్ని చోట్ల ప్రశ్నార్థకంగా కూడా శబ్దంగా కూడా వాడచ్చు. వా అన్నది కూడా యాక్చువల్లీ వా అంటే కొన్ని చోట్ల అది ఆప్షన్. ఇదా అదా అని చెప్పాలి అంటే, లేకపోతే రామః వా శ్యామః వా అంటే రాముడా శ్యాముడా అని అడగాలి. వా అంటే ఆప్షన్, ఇదా అదా అని ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈ అంశం కింద ఇచ్చింది మాత్రం ప్రశ్నార్థక శబ్దంగా ఇచ్చారు. కిమ్ కానీ వా కానీ ఎలా వాడాలి ప్రశ్నార్థకం అంటే, మాతా పచతివా, తల్లి వంట చేసిందా అని అడుగుతున్నారు. సో వా అంటే ఇక్కడ ప్రశ్నార్థకం అన్నమాట. దానికి ఆన్సర్ ఆమ్, మాతా పచతి. సో మనకి ఆ ప్రశ్నకి జవాబు ఆమ్ అంటే ఎస్ అయినా అవ్వచ్చు, నా అంటే లేదు అని కూడా అవ్వచ్చు. కాబట్టి దాని ప్రకారమే మనం జవాబు రాయాలి. ఆమ్ మాతా పచతి అంటే అవును తల్లి వంట చేసింది. ఇప్పుడు తల్లి వంట చెయ్యలేదు అని చెప్పాలనుకోండి, నా మాతా నా పచతి అని చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఎవరో హ్యాండ్ రైజ్ చేశారంటే ఒక్క నిమిషం ఇది అయిన తర్వాత అడుగురాని. పితామహ ఆగచ్చతివా, తాతగారు వచ్చారా అని ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నా చెప్తున్నారు. నా పితామహ నా ఆగచ్చతి, లేదు తాతగారు రాలేదు అని. బాలక వదతి కిం, బాలకుడు మాట్లాడా. మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మాట్లాడా అని ప్రశ్నలాగా వదిలేస్తాము. కిమ్ అంటే అదే ప్రశ్న అన్నమాట. సో ఇక్కడ ప్రశ్నలాగా వాడారు. ఆమ్ బాలక వదతి, బాలకుడు మాట్లాడాడు. లతా నృత్యతి కిం, ఆమ్ లతా నృత్యతి. వికాస ధావతి వా, వికాస అన్నటువంటి వాడు పరిగెట్టాడా అని అడుగుతున్నారు. నా వికాస న ధావతి. త్వం పఠసివా, నువ్వు చదివావా అని అడుగుతున్నారు. ఆమ్ అహం పఠామి. సో త్వం పఠసి అనాలి, అహం పఠామి అనాలి. ఓకే. సో ఆ టేబుల్ ఇందాక చెప్పిన టేబుల్ నేర్చుకుంటే మీకు ఈ డిఫరెన్స్ ఏంటి అన్నది అర్థమవుతుంది. త్వం అన్న చోట పఠసి అని వాడాలి, అహం అన్న చోట పఠామి అని వాడాలి. తర్వాత కింద కూడా కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఓకే. సో నేను అడుగుతాను, మీరు దానికి జవాబు చెప్పండి. క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఏదైనా చెప్పచ్చు. ఆమని చెప్పచ్చు, లేకపోతే నా అని చెప్పచ్చు, ఏదైనా మీకు. లేకపోతే 2 జవాబులు కూడా మీరు చెప్పచ్చు. రామచంద్ర గారు, సహ బాలకః వా, అమ్మా సహ బాలకః వా అని ప్రశ్న. సహ బాలక వా, ఆమ్ ఉమ్, సహ బాలక. ఇప్పుడు నా అని చెప్పాలంటే చెప్పండి నాతోటి. నేను అదే డౌట్ అడిగి దానికోసం ఇచ్చేసాను. ఇప్పుడు ఆ, నా ఉమ్, బాల నా బాలక ఉమ్. బాలక సహ బాలకః నా అని చెప్పాలి. సహ బాలకః న, సహ పురుషః. వాడు బాలకుడు కాదు, వాడు పురుషుడు, లేకపోతే వాడు గాయకుడు, లేకపోతే వాడు ఇంకోడు అని ఏదైనా బాలక చెప్పాలి అని అలా చెప్పచ్చు. న సహ బాలకః న, అంతే. పూర్తి జవాబు బాలక. పూర్తి అయిపోయింది. ఓకే. తర్వాత ఆశాలత గారు, రెండోది స్మిత పృచ్ఛతివా. ఆం స్మిత పృచ్చతి. ఇప్పుడు నాతోటి చెప్పాలంటే నా ఉమ్, నా స్మృత ఉమ్. ఆ, నః పృచ్చతి. నా పుచ్చతి, నహ కాదండి, నా పుచ్చతి. నా అచ్చా. అంటే లేదు, కాదు అని అర్థం. నా 2 సార్లు నా స్మిత నా పృచ్చతి అండి. అంటే ఇప్పుడు 2 సార్లు నా అంటే, ఇప్పుడు మనం మా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కూడా లేదు అని ముందర అనేస్తాం కదా, అనేసి నా దగ్గర లేదు అంటాం కదా. అవును అవును. ఉంది, నా దగ్గర ఉన్నది అంటాం. లేదు, నా దగ్గర లేదు. సో ఆ లేదు తర్వాత కామా ఉందండి, నా తర్వాత కామా ఉంది. ఆన్సర్స్ చూస్తే కనుక మీరు నా తర్వాత కామా ఉంది అంటే అది ఒక వాక్యము, అంటే ఒక పార్ట్. రెండోది నా పృచ్ఛతి, స్మిత నా పృచ్ఛతి అనేది
టోటల్ ఫుల్ ఆన్సర్. ఓకే, స్మితా నా పృచ్చతి. సమ్యక్ ఉత్తమం. తర్వాత నాగేష్ గారు, ఆ, ఆమ్ సహ కమలాకర. సో వీళ్ళు జవాబు ఇచ్చారు, ఇప్పుడు ప్రశ్న అడగాలి. ఆమ్ సహ కమలాకర. ఎక్కడిది అది? ఇక్కడ కనపడడం లేదు. మహోదయ మహోదయ ఆ, మనం రచ్చ ఇటు పక్కన ఉంది. ఓకే, ఇది దాన్ని కింద చూస్తుంది. మనం ఆం కరెక్ట్గా సహ వెళ్తున్నాం. కమలాకర. క్వశ్చన్ గా చెప్పాలి ఇది. క్వశ్చన్ చెప్పాలండి. సహ కమలాకరవా. సమ్యక్ అండి. సహ కమలాకరః వా, సహ కమలాకరః వా. కమలాకరః వా అని ప్రశ్న. ఓకే, ఆ తర్వాత కర్రాస్ ఐఫోన్ న సాన ఆగచ్చతి. సాన ఆగచ్చతి. सा सा आगच्छति वा సమ్యక్ అండి. సో సా ఆగచ్చతి వా అనొచ్చు, లేకపోతే సా ఆగచ్చతి కిం, రెండు ఏదైనా వా గాని కిం గాని ప్రశ్న వాడచ్చు. తర్వాత సత్య గారు, ఆమ్ విద్యుత్ గచ్చతి. విద్యుత్ గచ్చతి వా. సమ్యక్ ఉత్తమం. సో విద్యుత్ గచ్చతి వా అనొచ్చు, లేకపోతే విద్యుత్ గచ్చతి కిం అని కూడా అనొచ్చు. తర్వాత నెక్స్ట్ పివిఎన్ కుమార్ గారు, వైద్య పశ్యతి కిం. వైద్య పశ్యతి కిం. పివిఎన్ కుమార్ గారు. కిం పశ్యతి వైద్యః. మహోదయ ప్రశ్న ఇచ్చారు, మీరు జవాబు చెప్పాలి. ఆమ్ చెప్పచ్చు, నా కూడా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. నా ఆ, వైద్యః न पश्यति. నా వైద్యః పశ్యతి. సో నా పంక్చుయేషన్ మార్క్స్ మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవి లేకపోతే మనకి అది ఒకే సెంటెన్స్ ఒకే దీంట్లో కనిపిస్తుంది. నా పశ్యతి నా అని అనలేం మనం. ఓకే, సో నా వైద్యః నా పశ్యతి. పశ్యతి అనాలి. నా వైద్యః నా పశ్యతి. మీరు మళ్ళీ కంటిన్యూస్ గా అనకూడదండి, కొంచెం చిన్న పాజ్ ఉండాలి. నా వైద్యః నా పశ్యతి. ఉత్తమం మహోదయ, సమ్యక్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో భవాన్. సో మనం తరచుగా ఒకవేళ మీరు దర్శన శిబిరంలో ఉండుంటే కనుక వింటూ ఉండుంటారు భవాన్ భవతీ అని. సో భవాన్ అంటే పుల్లింగము, భవతీ అంటే స్త్రీలింగం. అర్థం మాత్రం రెండింటికి ఏంటంటే, ఏదైతే త్వం అని మనం చెప్పామో, మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా, మధ్యమ పురుష ఏకవచనం క్రియాపదానికి త్వం అని వాడతాం. సో త్వం అంటే నువ్వు అని అర్థం. సో భవాన్ అంటే నువ్వు పుల్లింగంలో, భవతి అంటే నువ్వు స్త్రీలింగంలో. కానీ దీనికి క్రియాపదం మాత్రం ప్రథమ పురుష లోని పదాలు మాత్రమే వస్తాయి. లైక్ ఇప్పుడు మనం త్వం అంటే ఏమంటున్నాం? త్వం గచ్చసి, త్వం పఠసి, త్వం గాయసి అని అంటున్నాం. కానీ భవాన్తో గచ్చసి, పఠసి, గాయసి ఇలా రాదు. భవాన్ పఠతి, భవాన్ గచ్చతి, భవాన్ లిఖతి, భవాన్ వదతి అని మనకి ప్రథమ పురుష అంటే ఎలా అయితే బాలక పఠతి, బాలిక పఠతి, లేకపోతే ఛాత్ర గచ్చతి అని వస్తుందో, అలాగే భవాన్ తోటి ప్రథమ పురుషులోని క్రియాపదాలు మాత్రమే మనం యూజ్ చేస్తాం, మధ్యమ పురుషులవి వాడము. భవతితో కూడా సేమే వస్తాయి. భవతితో కూడా భవతి పఠతి, భవతి లిఖతి, భవతి గచ్చతి అనే వస్తుంది. మధ్యమ పురుష క్రియాపదాలు భవాన్ భవతి తోటి రావు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాగే భవానికి కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయండి. ఓకే, సో కాబట్టి దీనికి కూడా 7 విభక్తులు కూడా ఉంటాయి. ఎలా అయితే మనకి సహకి ఉందో అలాగే దీనికి కూడా ఉంటాయి. సో కాబట్టి భవాన్, భవంతౌ, భవంతః. సో భవాన్ ఏకవచనం పుల్లింగం, ద్వివచనం వాడాలంటే భవంతౌ అని వాడాలి, బహువచనం వాడాలంటే భవంతః అని వాడాలి. అలాగే స్త్రీలింగంలో భవతి, భవత్యౌ, అలాగే భవత్యః అని ఉంటుంది. సో ఇది గౌరీ శబ్దం నేను మీకు చెప్పాను కదా, స్త్రీలింగంలో
మనం ఏదైతే టేబుల్స్ చదవమని చెప్పానో విభక్తి టేబుల్స్, దాంట్లో గౌరీ శబ్దం ఉంది స్త్రీలింగంలో, దానిలాగానే భవతి కూడా ఉంటుంది. ఓకే, క్లియర్ అండి ఇది? సో కింద కూడా ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు. భవాన్ ఆగచ్చతి అనాలి, భవాన్ ఆగచ్చతి అనాలి. అదే త్వం వాడినప్పుడు త్వం ఆగచ్చసి అనాలి. తర్వాత భవతి పఠతి అనాలి, త్వం పఠసి అనాలి. ఓకే, సో ఇది త్వం అని వాడినప్పుడు అది త్రిలింగకం కాబట్టి పుల్లింగమైన స్త్రీలింగమైన నపుంసకలింగమైన ఏం తేడా లేదు. కానీ ఎక్కడైతే భవాన్ భవతి వాడామో, భవాన్ అంటే ఓన్లీ పుల్లింగం మనం సూచించేటప్పుడు వాడాలి, భవతి అంటే స్త్రీలింగం సూచించేటప్పుడు మనం ఇది వాడాల్సి వస్తుంది. ఓకే, ఆ తేడా అయితే రెండిటికి ఉంటుంది. తర్వాత సుభాషితం. సుభాషితంలో ఓకే, ఇక్కడ దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా భవాన్ భవతిలో? పర్టికులర్ సిచ్యువేషన్స్ లో వాడాలని ఉంటుందండి భవాన్ భవతి? అలా ఏం లేదండి, ఎక్కడైనా వాడచ్చు. యాక్చువల్గా భవాన్ భవతి ఏంటంటే మీకు చాలా ఈజీ వాడడం, ఎందుకంటే మీరు ప్రథమ పురుష క్రియాపదాలే వాడతారు కదా. సో ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటారు. మధ్యమ పురుషులో కొంచెం తక్కువగా వాడుతున్నాం మనం. ఈవెన్ స్పోకెన్ లాంగ్వేజ్లో కూడాను కొంచెం తక్కువ వాడతారు, ఎక్కువగా భవాన్తోనే భవతితోనే వాడతారు. త్వంతో మధ్యమ పురుషుతోటి కొంచెం తక్కువ వాడతారు, అంతే తేడా తప్ప ఎటువంటి తేడా మిగతా విషయాల్లో ఏమి తేడా లేదు, సమానమే దానికి. ఓకే, మేడం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ లెసన్ లో మకారాంత కిం శబ్ద అని ఉంది కదా, అందులోని మనకి ఏకవచనము లో బహువచనంలో కే అని వచ్చింది, అలాగే ద్వివచనంలో స్త్రీ పురుషులో స్త్రీలింగంలో కే వచ్చింది, తర్వాత నపుంసక లింగంలో ద్వివచనంలో కే వచ్చింది. మనం ఎలాగ అంటే సందర్భాన్ని బట్టి మనం అక్కడ ఎక్కడ వాడుతున్నాము. ఇప్పుడు వాక్యం రాసేది మనమే కదా, లేకపోతే అక్కడ ఏదైనా చదువుతున్నా కూడా అక్కడ ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా. ఆ సందర్భం ఉన్నప్పుడు అది పుల్లింగంలో బహువచనం వచ్చిందా అంటే మనం మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే ఇద్దరు నపుంసకలింగం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఆ సందర్భాన్ని బట్టి మనం అక్కడ కే అన్న పదం లేకపోతే తే అనేది ఏదైతే ఉందో అది మనం అక్కడ వాడడం జరుగుతుందండి, అంతే. అది ఓన్లీ కాంటెక్స్ట్ బేస్, సందర్భంతోనే తెలుసుకోగలుగుతాం. ఓకేనా? మీరు నాకు మెసేజ్ కూడా పెట్టారా? మీరు మెసేజ్ పెట్టారా నాకు ఈ పాయింట్ తోటే? ఎవరో మెసేజ్ పెట్టారు సరే, ఓకే సర్లేండి. ఎనీవే క్లారిఫై అయింది కదా. సో అవి రూపాలు అన్నిట్లో నేను హోంవర్క్ మీద పెట్టాను మేడం. ఓకే, మీరు పెట్టారు. ఓకే, అదే మెసేజ్ పెట్టారు. సో రోజు క్లాస్ అయిన తర్వాత హోంవర్క్ ఒకసారి వెరిఫై చేస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. మేము రాశాం కదా. అవునండి, టైంని బట్టి చూద్దామండి. అంటే అది మొత్తం డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అవునవును, ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు హోంవర్క్ చేయాలి. దానిలో ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి నన్ను. ఓకే రైట్. సో ఇంకేమైనా ఇంతవరకు జరిగిన లెసన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మనం నెక్స్ట్ చెప్పండి. నా సందేహం వాను కిమ్ము ప్రశ్న పదంలో ఉంది, చెప్పండి. దశదిన శిబిరంలో భవతః నామ కిం అని నేర్చుకున్నాం. కిం అంటే ఏమిటి అనే అర్థం వచ్చేటట్టుగా నేర్చుకున్నాం. వీళ్ళు ఇచ్చిన ఉదాహరణలో మాత పచతి వా అంటే అవును లేదా కాదు అనే సమాధానంతో వస్తుంది. అవును అమ్మ వండుతున్నది, లేదు అమ్మ వండదు. కానీ మాత పచతి కిం అంటే అమ్మ ఏమి వండుతున్నది అనే ప్రశ్న అర్థం రావచ్చా? అలా కూడా రావచ్చండి. మాత కిం పచతి అని ఉంటుంది. సో మాత పచతి కిం, మీకు టోన్ లో డిఫరెన్స్ ఉందండి. తల్లి వండుతున్నదా అని అడగచ్చు, లేకపోతే తల్లి ఏం వండుతున్నది. తెలుగులో అయితే మనకి క్లియర్గా ఏం వండుతున్నది అని అడుగుతున్నాం. కానీ సంస్కృతంలో ఇప్పుడు అదే మీరు అన్నట్టుగా ప్రశ్న అడగాలనుకోండి, మాతా కిం పచతి, మాతా భోజనం పచతి, లేకపోతే మాతా శాఖాం పచతి, లేకపోతే అట్లా ఏదో ఒకటి ఏం వండుతోంది అని అడుగుతున్నారు. సో మీరు అక్కడ మీ
ఉద్దేశం ఏంటో దాన్ని బట్టి మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుందండి. అంటే మాట్లాడేటప్పుడు గొంతు బట్టి చెప్పగలుగుతాం మహోదయ, అంతేనండి. కానీ లిపిలో ఉన్నప్పుడు పుస్తకంలో చదివేటప్పుడు గొంతు అనేది ఉండదు. రెండు, ఇంకోటి నేను విన్నది ఏంటంటే సంస్కృతంలో వాక్యంలో పదాలు అటు ముందు వెనక పేర్చిన అర్థం మనం తీసుకోవచ్చు అని విన్నాను. అవునండి. ఈ కన్ఫ్యూజన్ ఎలా పోగొట్టుకోవాలి? కిమ్ కన్ఫ్యూజన్. మేడం 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 ఒకటి చెప్పచ్చా? చెప్పండి. ఇప్పుడు కిమ్ పచ్చతి అంటే ఏం వండుతోంది, ఆ కిమ్ని పచ్చతి తర్వాత తీసుకెళ్తే వండిందా? అంటే అలా కాదండి. ఐ డోంట్ థింక్ సో, అది అట్లా కాదు. సో కిమ్ పచ్చతి అంటే ఏం వండింది, పచ్చతి కిమ్ అంటే ప్రశ్న వండిందా తిందా అని అంటే తీసుకోవచ్చు. మార్చినప్పుడు. సో బేసికలీ ఏంటంటే సుభద్ర గారు, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ గానే ఉంది. బట్ కొన్ని ఎట్లా అంటే కొన్ని ప్రాక్టీస్ తోటి మనకు అర్థమవుతాయండి మనం ఆ ప్రశ్నని ఎలా అడుగుతున్నాము అని. సో యూజువల్లీ మీరు ఇప్పుడు దశదిన శిబిరంలో ఇప్పుడు ఏంటంటే అది ఎక్కువగా మనకి సంభాషణ కొరకు, మనం సంభాషించాలంటే మనకి ఏమేంటి అవసరమో మినిమం అక్కడ చెప్పడం జరుగుతుంది. సంభాషణ ఎలా చెయ్యాలి అని అక్కడ కూడా సంభాషణలో కూడా మీరు ఏం ప్రశ్న వేయదలుచుకున్నారు అవతల వాళ్ళు. సో మీరు రాయట్లేదు అక్కడ. సుభద్ర గారు మీకు అర్థమవుతుందా? మీరు అక్కడ రాయట్లేదు, మీరు అడుగుతున్నారు. సో అడుగుతున్నప్పుడు మీకు ఆ టోన్ని బట్టి పచతి వా, పచతి కిం, కిం పచతి మాత, ఏం వండుతోంది ఆ దీన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీ టోన్ని బట్టి అక్కడ కిమ్ని దేనిగా వాడాము, మనం దేనికోసం వాడాం అనేది నిర్ధారించుకోవాలి. అంటే కాదు మహోదయ, ఇప్పుడు ఇదే ప్రశ్న మాతా పచతి కిమ్ అని పరీక్షలో ఇస్తే ఇలా రెండు విధాలుగా సమాధానం, అంటే చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నానండి. సుభద్ర గారు, పరీక్ష గురించి ఆలోచించకండి. పరీక్ష గురించి మీకు ఇలాంటి ప్రశ్నలు రావు. అవును, రావు తెలుసండి. అంటే పరీక్ష పేపర్ అనేది ఆడియో కాదు కదా, మామూలుగా రాసేది కాబట్టి మామూలుగా దీనికి రెండు విధాలా జవాబు రాయొచ్చు కదా అని నేను అడుగుతున్నాను. నేను మీకు అదే చెప్తున్నానండి, నేను పరీక్ష దృష్ట్యా చెప్పట్లేదు. సో దశదిన శిబిరంలో లేకపోతే మాట్లాడేటప్పుడు వాడే పదాలు దాని టోన్ని బట్టి దాన్ని బట్టి తెలుస్తాయి. రాసినప్పుడు మనకి ఈ పర్టికులర్ టాపిక్ కింద దీన్ని ప్రశ్నార్థక శబ్దంగా మనం ఎలా వాడచ్చు అని చెప్తున్నారు అంతే. సో కాబట్టి దీన్ని అలాగే తీసుకోవాలి తప్ప పరీక్షలో ఎలా వస్తుంది, పరీక్షలో ఇది వస్తే ఎలా రాయాలి, అది అంతా దానికోసం కాదండి ఇక్కడ ఈ టాపిక్ ఇచ్చింది. ఇది ఓన్లీ మీకు చెప్పడానికి ఏంటంటే కిమ్ కానీ వా కానీ ప్రశ్నార్థకాలుగా కూడా వాడచ్చు అని చెప్పడానికి మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలా కూడా ప్రశ్నగా వాడచ్చు దాన్ని అని, అంతేనండి సుభద్ర గారు. అర్థమైంది మేడం, అర్థమైంది. ధన్యవాదాలు. కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను. కరెక్టే, అంటే మీరు అన్నది కరెక్టే. సో దానికి మీరు ఇంకా ప్రాథమికమైన స్టేజ్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి కొంచెం ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ భవతః నామకి ఏమంటే నీ పేరు ఏంటి అని అడుగుతున్నారు, ఇక్కడ చేసావా లేకపోతే వచ్చావా లేకపోతే తిన్నావా ఇట్లా అడుగుతున్నారు. కిమ్ వా అని ఇలా ప్రయోగిస్తున్నారు కాబట్టి అక్కడ ఆ ప్రయోగంలో కొంచెం తేడా ఉంది. ఓకే, అందుకని మీకు కన్ఫ్యూజన్ అంతేనండి. ఓకే, రైట్. ధన్యవాదాలు మహోదయ్. మంచి ప్రశ్న, కానీ ఎందుకంటే ఆలోచింపజేశారు అందరినీ కూడాను. ఓకే, నెక్స్ట్ సుభాషితం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. మళ్ళీ ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. సో ముందర పద విభాగం చూద్దాము. ఉద్యమేనైవ లో ఉద్యమేన ఏవ, ఉద్యమేన ఏవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఇవన్నీ కూడా వేరే వేరే పదాలే, పొడి పదాలే. సో ఇక్కడ ఏమంటున్నాడు కవి, ఫస్ట్ మన అర్థం తెలుసుకునే ముందర ఏ శ్లోకంలో అయినా సరే ఒకవేళ నా వస్తే, ఇప్పుడు ఇక్కడ రెండు చోట్ల వచ్చింది నా మనోరథైః నహి సుప్తస్య అని. ఎప్పుడైనా శ్లోకంలో ఎక్కడైనా సరే నా అని వస్తే గనక ఆ నా అన్నది క్రియాపదంతో చేరుతుంది.
మీరు నా ఎక్కడైనా ఉండనివ్వండి, శ్లోకంలో ముందర నేను మధ్యలో ఉండనివ్వండి. ఇందాక ఆవిడ చెప్పినట్టు సంస్కృతంలో ఏ పదాన్ని ఎక్కడ రాసినా సరే ఆ వాక్యం యొక్క అర్థము మారదు. మీరు రామ పుస్తకం పఠతి అనొచ్చు, లేకపోతే పఠతి రామ పుస్తకం అనొచ్చు, లేకపోతే పుస్తకం రామ పఠతి. ఎలా రాసినా సరే, పదాలని ఎక్కడ పెట్టి ఎక్కడ చేసి ఏం చేసినా సరే ఆ వాక్యం యొక్క అర్థం మాత్రం మారదు, అలాగే ఉంటుంది అది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే నా అని ఎక్కడైతే ఉందో ఆ నా అని వచ్చినప్పుడు శ్లోకంలో అది వెళ్ళి క్రియాపదంతో చేరుతుంది. సో కాబట్టి ఇక్కడ న సిద్ధ్యంతి, సిద్ధ్యంతి అన్నది ఇక్కడ క్రియాపదము. సో మొదటి లైన్లో వచ్చినటువంటి నా అన్నది న సిద్ధ్యంతి, అది సిద్ధించదు. ఏది సిద్ధించదు? మనోరథై కార్యాణి న సిద్ధ్యంతి ఉద్యమేనైవ సిద్ధ్యంతి. అంటే మనోరథై అంటే మనసు అనేటటువంటి రథం, మనసుని ఒక రథంలాగా తీసుకుంటే దాంతోటి మనం ఊరికినే అనుకుంటే కనుక మనకి కార్యాలు సిద్ధించవు. సో నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను రామాయణం మొత్తం చదివేయాలి 10 రోజుల్లో. 24,000 శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో. ఊరికే అనుకుంటున్నాను అంతే, నేను చదవాలి. కానీ నేనేం చెయ్యట్లేదు. సిద్ధిస్తుంద కార్యం? సిద్ధించదు. ఏం చెయ్యాలి? ఉద్యమేన ఏవ. ఉద్యమం అంటే కష్టపడ్డం, ఏదైనా కార్యరూపాన్ని చేయడం, కార్యరూపంలోకి తీసుకురావడం దాన్ని. సో ఉద్యమేన ఏవ అంటే దాన్ని మనం కార్యరూపంలో పెడితేనే అది సిద్ధిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఉట్టి మనసులో నేను ఇలా చెయ్యాలి అని అనుకుని కూర్చుని దాన్ని 100 రోజులు పెట్టుకున్నా, కొన్ని 100 సంవత్సరాలు పెట్టుకున్నా అది మనసులోనే ఉంటుంది తప్ప కార్యరూపంలోకి తీసుకొస్తేనే ఆ కార్యము సిద్ధిస్తుంది అని పైన ఒక 2 పాదాల్లోనే చెప్పడం జరిగింది. కింద దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఏంటి అంటే నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ. నా వచ్చింది, ప్రవిశంతి అన్నది క్రియాపదము, నా అన్నది ప్రవిశంతి తోటి చేర్చాలి. నా ప్రవిశంతి, లోపలికి ప్రవేశించవు. ఏమిటి? మృగాహ, మృగాలు లోపలికి ప్రవేశించవు. దేని లోపలికి? ముఖే, ముఖంలోకి. ఎటువంటి ముఖంలోకి? సుప్తస్య సింహస్య, నిద్రపోతూ ఉన్నటువంటి సింహం నోటిలోకి మృగాలు అవే వెళ్తాయా? వెళ్ళవు. అది వేటాడకుండా వెళ్ళవు కదా. అది వేటాడి దాన్ని పట్టుకుని చంపితేనే అది దాని నోట్లోకి వెళుతుంది. ఊరికినే నేను నోరు తెరుచుకుని పడుకుంటాను సింహాన్ని కాబట్టి నా నోట్లోకి మృగాలు వచ్చేస్తాయి అవంతనవి అంటే వస్తాయా? రావు. సో అది ఒక ఎగ్జాంపుల్గా కింద ఇవ్వడం జరిగింది. పైనేమో ఒక స్టేట్మెంట్, అంటే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. కింద దానికి సపోర్ట్ చేస్తూ ఒక సహాయంగా కింద ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక సుభాషితం. కాబట్టి ఏమంటున్నాడంటే మనసులో అనుకుంటే కార్యం సిద్ధించదు, దాని క్రియారూపంలో పెట్టి దాని పనిని చేస్తేనే కార్యం సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణ నిద్రపోతున్నటువంటి సింహం నోట్లోకి మృగాలు వాటెంతనట అవేవి ప్రవేశించవు. దానికి కూడా సింహం లేచి వేటాడాలి అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందండి? ఓకే ఓకే చెప్పండి. ఒక్కొక్కటి మహాలక్ష్మి గారు చెప్పండి. ఉద్యమేన ఏవ అని చెప్పారు కదండి. ఏవ అంటే ఓన్లీ, ఉద్యమేన ఏవ అంటే కష్టపడితేనే అని అంటాం కదా మనం. కష్టపడడం ఒకటి, కష్టపడితేనే అనడం ఒకటి కదా. నే అంటే దాన్ని స్ట్రెస్ చేయడం, కష్టపడితేనే, కార్యరూపం దాల్చితేనే అది సిద్ధిస్తుంది, లేకపోతే అది సిద్ధించదు. ఏవా అంటే ఓన్లీ అని. కానీ మేడం ఇక్కడ పుస్తకంలో ఉద్యమేన హి అని ఉందండి. ఉద్యమేన హి. ఓకే, మేబీ అది కొంచెం హీ అన్నా కూడా స్ట్రెస్ చేయడమేనండి. అది కూడా కరెక్టే, తప్పేం లేదు దాంట్లో. హీ అన్నది చాలా చోట్ల చాలా డిఫరెంట్ మీనింగ్స్ తోటి, డిఫరెంట్ పర్పస్ తోటి కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హీ అంటే స్ట్రెస్ చేయడం కోసం, దాంతోటే, వేరే దేంతోనూ కాదు అని చెప్పడం. ఓకే, ఒత్తి చెప్పడం అన్నమాట.
మస్తు మస్తు. ఆ, చెప్పు. ఈ సు- ఈ సుభాషితం చివర ఒక అక్షరం ఉందండి, అది దానికి తెలియలేదు. మీకు ఏంటంటే ఫోటో తీసుకున్నారు కానీ ఓకే, మీరు పెట్టండి. ఓకే, దాని ఎలా గురించి పెట్టలేదు మేడం. అంటే మీకు క్షమిత మాన్య ఎలా పెట్టాలో తెలియట్లేదండి. మీకు పెడుతుంటే రావట్లేదండి, వాట్సాప్ లో చూపించట్లేదండి. ఓకే, తర్వాత చూద్దాంలేండి. అది ఇప్పుడు ఇంపార్టెంట్ ఏం కాదండి, ఉన్నా పర్వాలేదు, తర్వాత చూద్దాం. ఓకే, ఎప్పుడైనా ఇంకెవరైనా కూడా అలాంటి సమస్య వస్తే వాళ్ళు పెడితే నేను చూస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం రెండో పాఠం అయిపోయింది కాబట్టి రెండో పాఠంలో అభ్యాసం చేద్దాము. అభ్యాసము ఆ, ఎక్కడుందంటే మనకి ఈ సంయుక్తాక్షరాలు అవి ఇచ్చిన దాని తర్వాత ఒక అభ్యాసం ఉందండి. ఎవరైనా పేజ్ నెంబర్ చెప్పండి. రెండో పాఠంలో అభ్యాసం 35 పేజ్ నెంబర్ 35. ఓకే, దానికి ముందర సంఖ్యలు ఉన్నాయండి, సంస్కృతం సంఖ్యలు, అవి కూడా మీరు చదవాలి, అవి కూడా ఇంపార్టెంటే. సో ఏకం, ఆ ఒకటి ఎలా రాస్తారో అది కూడా చూడాలి. ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, 10. తర్వాత వింశతి, ఎక్కడైతే విసర్గ ఉందో విసర్గ తప్పకుండా పలకాలి. వింశతి అంటే 20, త్రింశత్ అంటే 30, చత్వారింశత్ అంటే 40, పంచాశత్ అంటే 50, షష్ఠి అంటే 60, సప్తతి అంటే 70, అశీతి 80, నవతి 90, శతం అంటే 100, సహస్రం 1000, లక్షం అంటే 1,00,000, కోటి అంటే కోటి, క్రోర్. ఓకే, సో దీని కింద ఉన్నటువంటి అభ్యాసం చేద్దాం ఇప్పుడు. ఒక్కొక్కళ్ళని అడుగుతానండి, సో మీరు చెప్పాలి. కింద ఇచ్చినటువంటి ఏవైతే వ్యంజనాలు ఉన్నాయో వాటి రెండింటిని కలిపి రాయాలి. సో ఉదాహరణ వచ్చేసి ధ ప్లస్ య ప్లస్ ఆ, ధ్యా. ఓకే, ధ్యానం, ధ్యాయ అంటే ఎలా వస్తుందో అది ధ్యా. ఓకే, ముందర ఆశాలత గారు హ ప్లస్ ల ప్లస్ ఆ, లా లా, ఉత్తమం. ఓకే, తర్వాత నాగేష్ గారు త ప్లస్ య ప్లస్ అ, త్యా. ఓకే, ఉత్తమం. కర్రా గారు న ప్లస్ త ప్లస్ ర ప్లస్ య ప్లస్ ఆ, తాండ్ర్య, తార్య, ఓకే. ఇంత్రియ, ఇంత్రియ, ఇంత్రియ. ఓకే, ఇంత్రియ. న త ర య. ఫస్ట్ మీరు ఈజీనెస్ కోసం ఏం చేసుకోవాలంటే లాస్ట్ లో ఉన్న వ్యంజనము ప్లస్ దాని దగ్గర స్వరం ఉంది కదా, దాన్ని కలుపుకోండి. య ప్లస్ ఆ, యా అయింది. ఆ తర్వాత నెమ్మదిగా ధ్రియా, త్రియా, నృత్య, నృత్య అలా తీసుకోవాలి. సో మీరు రైట్ సైడ్ నుంచి కలుపుకుంటూ రండి, లెఫ్ట్ నుంచి చూడకుండా రైట్ నుంచి చూసుకుంటూ ఒక్కొక్కటి కలుపుకుంటూ చూడండి. ఓకే, అలా ఈజీ అవుతుంది మీకు. మాధవి ఇంకొకసారి చెప్పగలుగుతారా? నృత్య, నృత్య. ఓకే, సత్య గారు ల ప్లస్ మ ప్లస్ ఏ, త్రియానేనా? మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారండి నన్ను. నాలుగోది ల మ ఏ, యా, ల్మే, ల్మే. ల్మే, లిమే, ల్మే. సమ్యక్. తర్వాత పివిఎన్ కుమార్ గారు ష టు వ ఆ, షట్వా. మాధవి వా పూర్తిగా పలకూడదు, వా పూర్తిగా పలకూడదండి. ష్ట్వా. ష్ట్వా, ష్ట్వా. ఓకే, తర్వాత గంటి గారు చ ప్లస్ ఛ ప్లస్ వ ప్లస్ ఆ, చ్వా, చ్వా. చ్వా, ఉత్తమం, సమ్యక్. కృష్ణమాచారి గారు ర ప్లస్ గ ప్లస్ య ప్లస్ అ, క్రియా. క్రియా. ఓకే, సమ్యక్ మాధవ్య. తర్వాత సుబ్రహ్మణ్యం గారు ర ప్లస్ మ ప్లస్ య ప్లస్ ఏ, మీ ర్మ్యే, ర్మ్యే.
ర్మ్యే, ర ముందర పలికి మ్యే, ర్మ్యే. ఓకే, ప్రాక్టీస్ చేయండి అందరూ కూడాను. ఓకే, ప్రసాద్ గారు, క ప్లస్ ర ప్లస్ య ప్లస్ ఆ, క్రియా. క్రియా. ఉత్తమం అండి. తర్వాత ఆ, స్వాతి, స ప్లస్ మ ప్లస్ య ప్లస్ అ, స్మియ. స్మ్య. ఓకే, జ్ఞా స్మ్య. జ్ఞా ఓకే, ఉత్తమం. అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే ఎవరిని అడుగుతున్నానో వాళ్ళు చెప్పింది నాకు వినిపించట్లేదు. ఓకే, తర్వాత కింద ఇచ్చినటువంటి దాంట్లో ఈ క్రియారూపకాల యొక్క ఏ పురుష ఏ వచనం అన్నది రాయాలి. దానికి ఉదాహరణ ఇచ్చారు. గచ్చతి అన్నది క్రియా రూపం అయితే దాది ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి పురుష కింద ప్రథమ అని రాయాలి, వచనం వచ్చేసి ఏకవచనం అని రాయాలి. ఓకే, తర్వాత మహాలక్ష్మి గారు, పఠామి. పఠామి ఉత్తమ పురుష మహోదయ. ఉత్తమ, ఉత్తమ పురుష ఏకవచనం. ఓకే, సమ్యక్. రామచంద్ర గారు, ధ్యాయసి. ధ్యాయసి. రామచంద్ర గారు, ధ్యాయసి, త్వం త్వం ధ్యాయసి. ఉత్తమ పురుష ఏకవచనం. ఓకే మహోదయ, ధ్యాయసి అంటుంది. ఉత్తమ పురుష పైనే చెప్పారు పఠామి అని. సో పఠసి, ధ్యాయసి, ధ్యాసి ఏమో. ధ్యాయసి ప్రథమ పురుష, ప్రథమ పురుష ఏకవచనం. అందరూ ఒక పని చేయండి, ఏంటంటే ఎక్కడైతే మనకి ఇందాక ఈ ఒక టేబుల్ ఉంది కదా, పఠతి పఠత పఠంతి పఠసి పఠత పఠత పఠామి పఠావహ పఠామహ. ఆ టేబుల్ తెరిచి పెట్టుకోండి, ఇలా చేత్తోటి తెరిచి పెట్టుకుని దానిలో చూడండి. ఇప్పుడు చూడండి, పఠసి ధ్యాయసి అనేది ఎక్కడుంది? రామచంద్ర గారు, ధ్యాయసి అన్నది పఠసి మధ్యమ పురుష ఏకవచనం. ఏకవచనం. ఉత్తమం, మధ్యమ పురుష ఏకవచనంలో. సో అందరూ ఆ పేజ్ తెరిచి పెట్టుకుని చూసి చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. రామకృష్ణ గారు, ఇంగ్లీష్ కి దీనికి కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే పర్వాలేదు. సో పిబామహ, రామకృష్ణ గారు, పిబామహ. రామకృష్ణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. పిబామహ. మహోదయ, మీరు మొదటిసారి వస్తున్నారా క్లాస్కి? మూడోసారి అండి. ఓకే, మీకు ఆ పేజ్ వెతుక్కోవడానికి టైం పడుతుంది. మీకు ఆ పేజ్ కనిపించిందా నేను చెప్పిన పేజ్? కనిపించింది. సో ఎక్కడైతే పఠామహ అని ఉన్నదో అలాగే ఇది బహువచనం పఠామహ. కరెక్ట్. ఏ బహువచనం? ఉత్తమ పురుష బహువచనం. మేము మహోదయ ఒక్క నిమిషం ఆయన్ని చెప్పనండి, ఇది అందరికీ ప్రాక్టీస్ అవ్వాలనే చెప్పిస్తున్నానండి. మహోదయ, రామకృష్ణ గారు ఎదురుకుండా చూడండి, ఆ టేబుల్ ఎదురుకుండా రాసింది ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని. ఉత్తమ పురుష అనుకుంటాను. ఉత్తమ పురుష బహువచనం, ఉత్తమ పురుషుల బహువచనంలో వస్తుంది. తర్వాత మానస, ఖాదథ. మధ్యమ పురుష బహువచనం మహోదయ. మధ్యమ పురుష బహువచనం, ఉత్తమం. తర్వాత ఎంవి గారు, గాయంతి. గాయత్రి వర్తమాన కాల. ఎంవి గారు, ఎంవి మహోదయ,
ఎంవి గారండి. ఓకే. ఇది గాయంతి ఆ, మధ్యమ పురుష బహువచనం. ఎక్కడుందో చూడండి టేబుల్లో. ఆ టేబుల్ నాకు పట్టలేదు అమ్మా. మహోదయ, ఇది ఒక 2 పేజీలు వెనకాలకి వెళ్ళండి. 31 పేజ్ 31 పేజ్ నెంబర్ అండి. పైన పేజ్ 31 లో టేబుల్ ఉంది కదా, ఆ ఫస్ట్ టేబుల్. టేబుల్ చూడండి. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠథః, పఠథ, పఠామి, పఠావః, పఠామః అని ఒక టేబుల్ ఉంది కదా. దాని ఎదురుకుండానే ఒక్కొక్క బాక్స్ ఎదురుకుండా గాయంతి, ఇప్పుడు గాయంతి తి ఆ, పఠంతి గాయంతి. ఇది ప్రథమ పురుష. ప్రథమ పురుష ఏ వచనము? వచనము బహువచనం. బహువచనం. ఉత్తమం, సమ్యక్. అలా చూసుకోవాలండి రిఫరెన్స్. ఓకే. ఓకే. సత్యనారాయణ గారు పతథ. పతథ మధ్యమ పురుష బహువచనం. మధ్యమ పురుష బహువచనం. ఉత్తమం. సుభద్ర మహోదయ నయామహ. ఇది ఉత్తమ పురుష బహువచనం. దయచేసి ఎవరు చెప్పారో వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. సుభద్ర గారు ఉత్తమ పురుష బహువచనం మహోదయ. ఉత్తమ పురుష బహువచనం. ఉత్తమం. మాధవి శర్మ స్మరామి. ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమం. సత్యనారాయణ గారు అటతి. సత్యనారాయణ ప్రథమ పురుష ఏకవచనం. మహోదయ మీరు కాదండి, ఇద్దరున్నారు, సారీ. సత్యనారాయణ మూర్తి టి. మహోదయ అన్మ్యూట్ చేసుకోండి. మహోదయ అన్మ్యూట్ చేసుకోవాలి. మహోదయ అన్మ్యూట్ చేయాలి మీరు. ఓకే, చెప్పండి. మాదేవ్ చేశానండి. చెప్పండి. అటతి. ఉత్తమ పురుష ఏకవచనం అండి. అటతి. అటతి మధ్యమ పురుష ప్రథమ పురుష ఏకవచనం అండి. ప్రథమ పురుష ఏకవచనం. ఓకే. తర్వాత రోహిణి కే తిష్టంతి. ప్రథమ పురుష బహువచనం. బహువచనం. తర్వాత కింద వాటికి సరి అయిన సర్వనామ శబ్దాలు రాయాలి. రాసి వాటిని నింపాలి. ఉదాహరణ వచ్చేసి త్వం నృత్యసి. సో క్రియాపదం చూస్తే గనక మనకి అది ఏం సర్వనామం రాయాలి అన్నది మనకు తెలుస్తుంది. అది ఏ పురుషులో ఉంది, ఏ వచనంలో ఉన్నది అని ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసాం కదా. అలాగే మనం చూసుకుంటే కనుక అక్కడ ఏ సర్వనామ శబ్దం రాయాలో మనకి తెలుస్తుంది. రమాదేవి చింతలపాటి డాష్ క్రీడసి. మేడం చెప్తున్నా. త్వం 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 క్రీడసి. త్వం క్రీడసి. అనురాధ గారు తర్వాత డాష్ పఠామి. అహం పఠామి. ఉత్తమం. పఠామి. ఉత్తమం. తర్వాత ఎవరిదో ఫోన్ వైవో V2065 అని ఉందండి. వైవో V2065. ఓకే. సీత నెక్స్ట్ డాష్ ధావామహ. సీత. ఓకే. స్వాతి. వయం ధావామహ. తర్వాత శారదా. ఇందాక అన్మ్యూట్ లేదు మేడం, ఒకసారి మళ్ళీ అడుగుతారా? ఇంకో క్వశ్చన్ అడుగుతారా అండి? ఇంకోటి అడుగుతా. డాష్. ఓకే. తర్వాత డాష్ పిబథ. యూయం పిబథ. యూయం పిబథ. తర్వాత శారదా చింత
డాష్ నేను చెప్పలేదు. నయథ యూయం నయథ. యూయం నయథ. తర్వాత స్వాతి చెప్పారా మీరు? స్వాతి చెప్పలేదా? చెప్పలేదు. డాష్ అటసి. త్వం అటసి. మీరు 2 చోట్ల లాగ్ అయ్యారా స్వాతి? లేదు మేడం, స్వాతిలు ఇద్దరు ఉన్నారండి. ఓ మీరు ఎవరో ఒకళ్ళు ఇనీషియల్ పెట్టుకుంటారా కొంచెం ప్లీజ్? ఇద్దరు ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజన్ 2 చోట్ల ఉంది. ఓకే, ఇనీషియల్ పెట్టుకోండి ఎవరైనా, సో ఇట్ విల్ బి ఈజీ. తర్వాత మాధురి తుములూరి డాష్ నమామహ. వయం నమామః. ఉత్తమం. రాధ గారు డాష్ వదామి. అహం వదామి. అహం వదామి. ఉత్తమం. పివిఎస్డిజికే మూర్తి గారు పశ్యామి. అహం పశ్యామి. అహం పశ్యామి. ఉత్తమం. కే హైమ పృచ్ఛసి. కే హైమ. కే హైమ. ఓకే. శ్రీ రామలక్ష్మి ఎర్ర పృచ్ఛసి. వం పృచ్ఛసి. రం పృచ్ఛసి. ఉత్తమం. ఆశాలత గారు తర్వాత నిందథ. యూయం నిందథ. ఉత్తమం. నాగేష్ గారు పతసి. త్వం పతసి. త్వం పతసి. సమ్యక్. కర్రా గారు జిగ్రామి. అహం జిగ్రామి. ఉత్తమం మహోదయ. సత్య గారు జిగ్రథ. యూయం జిఘ్రత. ఉత్తమం. పివిఎన్ కుమార్ గారు ఖాదసి. ఖాదమి ఉంది మేడం. ఖాదసి. అహం ఖాదామి. ఓకే, మీ ఖాదామి అని అంటే అహం ఖాదామి, ఖాదసి అని అంటే త్వం ఖాదసి. ఉత్తమం మహోదయ. తర్వాత గంటి గారు స్మరామహ. అన్మ్యూట్. వయం స్మరామః. వయం స్మరామహ. ఉత్తమం. తర్వాత కింద ఇచ్చినవి పూర్తి చేయమంటున్నాడు. సో పఠతి పఠతః పఠంతి అని ఇచ్చాడు. సో ఏదైతే ముందర ఉన్నదో అది చూసి మిగతా 2 ఫామ్స్ కూడా నింపాలి. కృష్ణమాచారి గారు ధావతి. దావతి. దావత దావంతి. మళ్ళీ చెప్పండి. దావత దావతి దావంతి. ఓకే, మధ్యలో సరిగ్గా చెప్పట్లేదు మీరు. ధావతి కరెక్ట్ చెప్తున్నారు, ధావంతి చెప్తున్నారు, మధ్యలోది ద్వివచనం సరిగ్గా చెప్పట్లేదు. మళ్ళీ చెప్పండి. ధావతః. అలాగే ధావతః విసర్గ అనాలి. ఓకే. తర్వాత సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ లాస్ట్ లో నృత్యంతి ఇచ్చారు బహువచనం, దాని ముందర ఏకవచనము ద్వివచనము రాయాలి. మహోదయ సుబ్రహ్మణ్యం గారు. నృత్యతి నృత్యతః నృత్యంతి. ఉత్తమం మహోదయ. ప్రసాద్ గారు మధ్యలో ద్వివచనం ఖాదతః ఇచ్చారు, మిగతా 2 రాయాలి. ప్రసాద్ ఆదిరాజు గారు ఖాదతః ఖాదామి ఖాదంతి. కాదండి, ముందర ఏకవచనం ఏమొస్తుంది? ఖాదతి ఖాదతి ఖాదతః ఖాదంతి. దయచేసి ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది ఎవరైతే చెప్తున్నారో. నేను ఎవరిని అడిగానో వారు మాత్రమే చెప్తే వారికి అర్థమవుతుంది. ఓకే. తర్వాత సో ఖాదతి ఖాదతః ఖాదంతి. ఓకే. సో తర్వాత జూమ్ యూజర్ మేడం మీ పేరేంటండి మహోదయే? నేనేనా? మీరేనండి. మీ పేరు? ఉషారాణి. మీరు మీ మొబైల్ కి పేరు పెట్టండి. ప్రతి క్లాస్ ఇబ్బంది అవుతుంది, లేకపోతే నాకు గుర్తు. అది ఎలా పెట్టాలో నాకు తెలియదు మేడం. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేతి పెట్టించండి. ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు. ఓకే. లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఏదైనా ఉంటే పెట్టించండి, చూద్దాం. ఓకే. ఓకే ఓకే. ఉషారాణి గారు పిబతి.
పిబతి పిబతః పిబంతి. ఉత్తమం. సమ్యక్ అండి. స్వాతి ఇందాక చెప్పిన స్వాతి మీరు ఇనీషియల్ చెప్పండి స్వాతి గారు. స్వాతి ఏ మహోదయ్. ఓకే, మీరు పైన ఎస్. ఓకే, ఎస్ స్వాతి గారు. పతతః అని ద్వివచనం ఇచ్చారు. స్వాతి ఎస్. స్వాతి గారు ఎస్ మ్యామ్ ఎస్. పతతః. పతతః అనుంది ద్వివచనం. పతతి పతథ. పతతి. మ్యామ్ నేను చెప్తున్నాను మ్యామ్, స్వాతి ఎస్ చెప్తున్నాను మ్యామ్. చెప్పండి. పతథ. పతథ ఎలా పతసి ఏకవచనంలో మ్యామ్. ద్వివచనం పతతః పతతః బహువచనం పతథ. థా ఎలా వచ్చింది? పతథ. పతంతి. పతంతి. ఓకే, సో వినండి అందరూను మళ్ళీ ఇంకొకసారి ఈ ఎక్సర్సైజ్. పైన మనకి ఉదాహరణ ఇచ్చారు కదా, పఠతి పఠతః పఠంతి. ఆ ఉదాహరణ ఓకే, ఆ ఉదాహరణ లాగానే మిగతా కూడా చెప్పాలి. సో ఎలా? ధావతి ధావతః ధావంతి. తర్వాత నృత్యతి నృత్యతః నృత్యంతి. ఖాదతి ఖాదతః ఖాదంతి. పిబతి పిబతః పిబంతి. పతతి పతతః పతంతి. ఓకే, సో ఇది మీకు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకుంటే కనుక మీకు ఈజీగా ఇది ప్రథమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష ద్వివచనం, ప్రథమ పురుష బహువచనం అని క్లియర్గా అర్థమవుతుంది. రెండో ఉదాహరణ పఠసి పఠతః పఠత. సో మధ్యమ పురుష ఏకవచనం పఠసి, మధ్యమ పురుష ద్వివచనం పఠతః, మధ్యమ పురుష బహువచనం పఠత్థ. ఓకే, సో దీని ప్రకారం మిగతావన్నీ కిందవి నింపాలి. తర్వాత మహాలక్ష్మి గారు నృత్యసి. నృత్యసి నృత్యత. ఉత్తమం. సో నృత్యసి నృత్యథః నృత్యథ. తర్వాత రామచంద్ర గారు పతథః మధ్య ద్వివచనం ఇచ్చారు. ఏది అడిగారమ్మా? పతతః. పతథః. పతతి పతథ. బాగుంది. వరుసగా అన్నీ చెప్పండి, 3 చెప్పండి, అప్పుడే మీరు కరెక్ట్ గా చెప్పగలుగుతారు. ఏకవచనం చెప్పండి, ద్వివచనం చెప్పండి, బహువచనం చెప్పండి. ఏకవచనం వచ్చి పతతి పతతి పతతః పతథ. మీరు పైన ఎగ్జాంపుల్ చూడటం లేదా? పఠసి పఠతః పఠథ. మీరు పతతి అని చెప్తున్నారు, కరెక్టేనా అది? పతసి పతసి పఠతః పఠథ. ఉత్తమం అండి, సమ్యక్. తర్వాత రామకృష్ణ గారు లాస్ట్ దావథ అని ఇచ్చారు, బహువచనం ఇచ్చారు దావథ. రామకృష్ణ గారు ధావసి ధావత. చెప్పండి మహోదయ. ధావతి ధావతి ధావతః. మహోదయ మీరు ఎక్కడ చూస్తున్నారు? ఉదాహరణ చూసారా? పఠసి పఠథః పఠథ, అలాగే చెప్పాలి ఇవి కూడా. ధావత చెప్పారు మీరు. అక్కడే ఉంది చూడండి, మూడోది లాస్ట్ లో బహువచనం ఇచ్చారు దావథ అని. దానికి ఏకవచనం ద్వివచనము. ఏకవచనం ధావతి. మహోదయ ఎగ్జాంపుల్ చూడండి, పైన పఠసి అని ఉంది. పఠతి ఏకవచనం, ధావతి ఏకవచనం. మహోదయ మీరు తి అంటున్నారా సి అంటున్నారా? ధావతి అంటున్నారా? ధావతి. తప్పు. అందుకనే మీకు పైన ఎగ్జాంపుల్ చూడండి అని చెప్తున్నాను. పఠసి లాగా చెప్పాలి. ధావసి ధావథః ధావతి ధావతః
ధావతి ధావతః అదే తా కాదండి, థ త థ థా థా ఆ, దా థా ఒత్తు థా ఆ, ధావత ధావతి ధావతః ఓకే. నేను మళ్ళీ చెప్తాను ధావతః బహు మహోదయ్, క్షమితాం, నేను మ్యూట్ చేశాను మిమ్మల్ని. వినండి. ధావసి ధావథః ధావథ. ఓకే. తర్వాత మానస పశ్యసి. పశ్యతః పశ్యత. పూర్తిగా చెప్పండి మొత్తం. పశ్యసి పశ్యతః పశ్యత. ఓకే, ఉత్తమం. ఎంవి గారు డాష్ లో నిందథ లాస్ట్ లో బహువచనం. నిందథ నిందసి నిందతాః నిందత. ఉత్తమం. అదే నిందసి నిందథ నిందథ. ఓకే. తర్వాత సివిఎం సత్యనారాయణ గారు తర్వాతది ధావామి ధావావహ ధావామహ. సో నమామి నమామి నమావహ నమామహ. ఉత్తమం. అదే సుభద్ర గారు డాష్ డాష్ వహామహ. వహామి వహావహ వహామహ. ఉత్తమం, సమ్యక్. మాధవి శర్మ గారు నయావహ. నయామి నయావహ నయామహ. ఉత్తమం. సత్యనారాయణ మూర్తి టి లిఖామహ బహువచనం. మహోదయం మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. సత్యనారాయణ మూర్తి టి. మహోదయం మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. సత్యనారాయణ మూర్తి గారు. ఓకే, ఐ థింక్ ఆయనకి రావట్లేదు. నేను మళ్ళీ తర్వాత అడుగుతానండి. ఈ లోపల అన్మ్యూట్. ఓకే, వచ్చింది చెప్పండి మహోదయ. మహోదయ్. బహువచనంలో లిఖామహ అని ఉంది. లిఖామి లిఖావహ లిఖామహ. ఉత్తమం అండి. లిఖామహ ఉత్తమం. లిఖామి లిఖావహ లిఖావహ లిఖామహ లిఖామహ. ఉత్తమం అండి. రోహిణి గారు హసామి హసామి హసావహ హసామహ. ఉత్తమం, సమ్యక్. రమాదేవి చింతలపాటి తర్వాత కింద ఇచ్చినటువంటి వాటికి జవాబులు రాయాలి. ఎలా అంటే ఉదాహరణ త్వం కిం కరోషి, నువ్వు ఏమి చేస్తున్నావు అని అడిగితే, ఎవరైనా మన ప్రశ్న అడిగితే నువ్వేం చేస్తున్నావు అని ఏం చెప్తావు? నేను ఫలానా చేస్తున్నాను అని చెప్పాను. కాబట్టి వాడు అహం పఠామి అంటున్నాడు. బ్రాకెట్స్ లో క్రియాపదాల యొక్క ధాతు రూపం ఇచ్చారు. సో అది పఠ్ ధాతుకి పఠామి అని రాయాలి. ఓకే. రమాదేవి చింతలపాటి త్వం కిం కరోషి. ఇది ఇది వర్డ్ ఏంటి మేడం? బ్రాకెట్ లో ఉన్నది పశ్య 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 పశ్యామి అంటే అర్థం ఏంటి? పశ్యామి అంటే చూస్తున్నాను అని. ఉత్తమం, సమ్యక్. తర్వాత అనురాధ గారు సహ కిం కరోతి ధావ. సహ ధావతః సహ ధావతః కరోమి నా మేడం. మేడం ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయరా? సహ కిం కరోతి. సహ ధావతః. ధావతః ఎందుకు వచ్చింది? సహ అంటే ఒక పర్సనే కదా. ప్రథమ పురుష ఏకవచనం సర్వనామ సహ శబ్దం. సహ ధావతి. సారీ ధావతి ధావతి. సహ ధావతి. ఓకే. సహ ధావతి. తర్వాత పివిఎస్ డిజికే మూర్తి గారు అహం కిం కరోమి. అహం క్రీడామి. సో దీనికి ఆన్సర్ అహం కిం కరోమి అంటే నేనేం చేస్తున్నాను అని మనం అడిగాం అనుకోండి, అప్పుడు అవతల వాళ్ళు మనకి ఏం చెప్తారు జవాబు అలా చెప్పాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే నేనేం చేస్తున్నానని మీరు నాకు చెప్పాలి నువ్వు ఇది చేస్తున్నావు అని. అప్పుడు ఏం చెప్తారు? త్వం క్రీడసి. త్వం క్రీడసి అని చెప్పచ్చు. ఓకే, ఉత్తమం. సీత గారు తే కిం కుర్వంతి. సీత తే కిం కుర్వంతి కదా మేడం.
తే స్మరంతి. ఉత్తమం. తే స్మరంతి. వారు ఏం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు వాళ్ళు స్మరిస్తున్నారు. స్మరిస్తున్నారు. ధ్యానం. ఆ తర్వాత స్వాతి. ఎన్ 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 స్వాతినా? ఏ స్వాతిని ఏ స్వాతి. సహ కిం కరోతి? సహ ఖాదతి. సహ ఖాదతి. ఉత్తమం. తర్వాత శారదా చింత. వయం కిం కుర్మః? యూయం హసత. యూయం హసథ అనొచ్చు. అయితే వయం హసామహ అని కూడా అనొచ్చండి. మనం ఏం చేస్తున్నాం అంటే మనం నవ్వుతున్నాం అని చెప్పచ్చు, లేకపోతే మీరు నవ్వుతున్నారు అని వేరే ఎవరైనా కూడా జవాబు చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఓకే. తర్వాత మాధురి తుమ్లూరి. యూయం కిం కురుథ? యూయం గాయథ యా వయం గాయామః. కరెక్ట్ అండి, ఉత్తమం. వాయం గాయామహ. మీరేం చేస్తున్నారు అంటే మీరు వాళ్ళతో వాళ్ళ జవాబు చెప్తే మేము ఇది చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి వయం గాయామహ అని చెప్పచ్చు. రాధ గారు. యువాం కిం కురుథః? యువాం అటతః. పఠతః. ఓకే. సో మీరిద్దరూ ఏం చేస్తున్నారంటే మీరిద్దరు చదువుతున్నారని వారే జవాబు చెప్పరు కదా, మేమిద్దరం చదువుతున్నామని చెప్తారు. సో అప్పుడే ఎలా చెప్తారు? యువాంకి ఏం చెప్పాలి? మేమిద్దరం ఏం చేస్తున్నామని చెప్పాలి. వయం ఆవాం ఆవాం అటతః. అటావహ. అటావహ. మధ్యం అది ఉత్తమ పురుషులో ద్వివచనంలో అటావహ అని చెప్పాలి. ఓకే. తర్వాత కే హైమ గారు. వయం కిం కుర్మః? కే హైమ గారు. ఓకే. ఉషారాణి గారు. వయం కిం కుర్మః? యూయం యూయం యచ్ఛాం యచ్చథః. యూయం అంటే యచ్చథః అనాలి. అదే ఈ క్వశ్చన్స్ కొంచెం రెండు కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. వయం కిం కుర్మః, మనం ఏం చేద్దామంటే మనం ఇది చేద్దాము అని చెప్పచ్చు, లేకపోతే మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది చెయ్యండి అని కూడా చెప్పచ్చు. యచ్చథ అని చెప్పచ్చు. లేకపోతే మనం ఏం చేద్దాము అంటే మనము ఇద్దాము అని కూడా చెప్పచ్చు. వయం యచ్ఛామహ. వయం యచ్ఛామహ చెప్పచ్చు. తర్వాత రామలక్ష్మి ఎర్ర. ఆవాం కిం కుర్వః? మనం మే ఇద్దరం ఏం చేస్తాము అని. ఆవాం కిం కుర్వః? ఇది నాకు సరిగా తెలియట్లేదు. ఆవాం మే ఇద్దరం ఏం చేస్తాం, మన ఇద్దరం ఏం చేద్దామని. మన ఇద్దరం ఏం చేద్దాం? ఇక్కడ ఆవామే వస్తుంది కదా. ఆవాం ఆవాం చెప్పచ్చు. ఆవాం ఆవాం నై. మధ్యమ ఉత్తమ పురుషులో ద్వివచనం. ఉత్తమ పురుష ద్వివచనం. ఆవాం నయావహ. ఉత్తమం. ఆవాం నయావహ. మన ఇద్దరము తీసుకెళ్దాం. నయనం అంటే తీసుకెళ్దాం అని అర్థం. ఇక్కడ నయతి అంటే తీసుకెళ్దాం అని. మేడం యువాం నయథ రాదా? అలా కూడా రాయొచ్చండి. మేమిద్దరము ఏం చేస్తున్నాము అంటే మీరిద్దరు తీసుకెళ్తున్నారు అని కూడా చెప్పచ్చు. ఆ విధంగా కూడా చెప్పచ్చు. అది కూడా కరెక్టే. ఏమండి? ఈ కాలం కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది నాకైతే. పర్వాలేదు, మీకు కొంచెం నెక్స్ట్ లెసన్స్ లోకి వెళ్తే కొంచెం ఈజీ అవుతుందండి. ప్రస్తుతం ఈ ఎక్సర్సైజే కొంచెం కన్ఫ్యూజింగ్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే. సో నాకు ఇంకొక చిన్ని డౌట్ మ్యామ్, మళ్ళీ నేను అన్మ్యూట్ చేసి అడగడానికి ఇబ్బంది, ఎప్పుడు అడగలేదు. పర్వాలేదు, చెప్పండి. మీరు లాస్ట్ లెసన్ లోని అనుస్వరము చివర వచ్చినప్పుడు మా వచ్చి
కింద గీత వస్తే అదే స్వరం అచ్చుకి ముందైతే అలాగా, హల్లు వచనానికి ముందైతే పైన చుక్క అని చెప్పారు కదా మ్యామ్. అలాగే రావత్ కూడా మ్యామ్ కాకి గాకి కింద కనిపిస్తుంది, యాకి పైన వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు అది ఏం సరిగా తెలియట్లేదు. అది ఇందాక ఆల్రెడీ చెప్పానండి. రు గనుక ముందర అంటే ఇప్పుడు రు ప్లస్ గ అనుకోండి, అప్పుడు గా మీద రా వస్తుంది. తేడా గమనించండి. ఎలా అంటే రు ప్లస్ గా అయితే గా మీద పైన వస్తుంది, కానీ అదే గ్ ప్లస్ రా అయితే కనుక గ్రా అయింది, గాకి కింద వస్తుంది అది. సో ఆ రేఫా అన్నది ఎక్కడ వస్తుంది? ముందర వస్తుందా తర్వాత వస్తుందా? దాన్ని బట్టి పైన కింద. ముందర వస్తే పైన వస్తుంది, తర్వాత వస్తే కింద వస్తుంది. అవునా, నాకు అలా అర్థం కాలే. భార్య అని వచ్చినప్పుడు అప్పుడు ఇలా పైన వచ్చినట్టు అనిపించింది. పైనే వస్తుంది. కాకుగా వచ్చినట్టు అనిపించడం కాదండి, వస్తుంది. ఎందుకంటే భా రు యా. సో మీరు ఎలా పలుకుతున్నారు దాన్ని? మీరు పుస్తకం ఇప్పుడు నోట్స్లో రాసుకున్నప్పుడు కూడా మీరు రాసినప్పుడు భార్యని ఎలా విడదీస్తారు? పదాలని ఒక అక్షరాన్ని భ ప్లస్ ఆ ప్లస్ రు ప్లస్ య ప్లస్ ఆ అని చేస్తున్నారు కదా అని చేసుకోవాలి యాక్చువల్గా. అంటే ఇది అలా అలా తీసుకుంటే కనుక ఇప్పుడు ర దేనికి ముందర వస్తుంది? ర అన్నది సగం అక్షరం. ర అంటే రాకే ఏ స్వరాలు లేవు. రా ర అన్నది దేని ముందర వస్తుంది? యా ముందర వస్తుంది కదా, కాబట్టి యా పైన వస్తుంది. అదే ఒకవేళ గనక క్రమః అని వచ్చింది అనుకోండి, క్రమః ఎలా రాస్తారు? కు ముందు రావత్ వచ్చింది. వినండి వినండి, మధ్యలో చెప్పకండి, పూర్తిగా వినండి. క్రమః అని వచ్చినప్పుడు క ర ఆ, రాకి ఆ అకారం ఉంది, రా అయింది అది. సో క రా. సో ఇప్పుడు క్ర, కకి కింద రా వచ్చింది. అప్పుడు క్ర క రా. రా ఎప్పుడైతే పూర్తిగా పలుకుతోందో అప్పుడు అది కింద వచ్చింది. ఎప్పుడైతే రా సగం పలుకుతోందో అది పైన వచ్చింది. తేడా అర్థమవుతోందా రామలక్ష్మి గారు? ఇందాక చూపించాను, ఒక్క నిమిషం మళ్ళీ నేను ఆ స్లైడ్లోకి వెళ్ళి చూపిస్తాను, అప్పుడు మళ్ళీ మీకు అర్థం కాబట్టి మళ్ళీ చెప్తాను. ఈ లోపల ఫస్ట్ మనం ఈ ఎక్సర్సైజ్ ఫినిష్ చేసేద్దాం. ఓకే మ్యామ్, నాకు ఇది ఓకే మ్యామ్, చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో లాస్ట్ పేజ్లో, ఈ పాఠంలోని లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ చెప్తారా ఎవరైనా? 45. 45. ఓకే, పేజ్ నెంబర్ 45లోనండి. సో 45లో మొదటిది మీరే చేయొచ్చు. రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ దేవనాగరి. అంటే ఈ కింద ఇచ్చినటువంటి వాటిల్ని దేవనాగరి లిపిలో మీరు రాయాలి. వ్యాఘ్రహ, క్షేమ్ క్షేమేంద్రః, క్షేమేంద్రః, రామాయణం, కృష్ణకర్ణామృతం, అస్తిత్వం, శాస్త్రబ్ధ కార్యక్రమః. ఓకే, ఓకే. సో ఇవి మీరు రాయొచ్చు దేవనాగరి లిపిలో. తర్వాత రైట్ ద మీనింగ్. కింద వీటి ఇచ్చిన వాటికి పదాలకి అర్థాలు రాయాలి. సో వీటికి అర్థాలు ఎలా రాస్తాము? పశ్యామి అంటే చూడడం అని. కానీ ఇక్కడ ఈ పశ్యామి అన్న పదంలో మనకి అది ఏ పురుష ఏ వచనం కూడా చెప్తుందో చెప్పట్లేదా? చెప్తుంది కదా. కాబట్టి దాన్ని బట్టి దాని అర్థాన్ని రాయాలి. సో పశ్యామి అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇక్కడ? రాజు గారు ఒకసారి మళ్ళీ చెప్పండి. చూస్తున్నాను. ఎవరు చూస్తున్నారు? నేను. సో నేను చూస్తున్నాను అని అర్థం అక్కడ. ఓకే, తర్వాత ఆశాలత గారు నయథ, తీసుకువెళ్తున్నారు. ఎవరు? యూయం నయథ, మీరందరూ తీసుకెళ్తున్నారు. ఓకే, తర్వాత నాగేష్ గారు అటసి, తిరుగుతున్నావు. ఎవరు? అది పూర్తి చేయాలి.
నువ్వు తిరుగుతున్నావు అని పూర్తి చేయాలి. ఓకే, త్వం అటసి. త్వం అటసి. ఓకే, ఉత్తమం. వాళ్ళు అర్థాలు రాయమన్నారు కాబట్టి యూజువల్లీ తెలుగులో రాస్తారు కాబట్టి ఆ తెలుగులో రాసినప్పుడు నువ్వు తిరుగుతున్నావు అని పూర్తిగా రాయాలి. తర్వాత కర్రా గారు యచ్చథ. మీరు 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 అడుగుతున్నారు. యచ్చత అంటే పృచ్ఛతి కాదండి, యచ్చత అంటే ఇవ్వడం. ఇవ్వండి, మీరు ఇస్తున్నారు. ఇస్తున్నారు, మీరందరూ ఇస్తున్నారు. తర్వాత సత్య తిష్టామహ. అహం తిష్టామః. అహం అహం సారీ రాంగ్, కంప్లీట్లీ రాంగ్, సారీ. అది బహువచనం ఉత్తమ పురుష అవుతుంది. వయం తిష్టామః. వయం తిష్టామః అర్థం ఏంటి తెలుగులో? మేమందరము ఆర్ మనమందరము నించున్నాము. నుంచున్నాం. ఓకే, పివిఎన్ కుమార్ గారు వహామహ. పివిఎన్ కుమార్ గారు వహామహ. అయం వహామహ. ఎవరండి? మళ్ళీ చెప్పండి. అయం వహామహ. వయం వహామహ. వయం అంటే మేమందరము అని. వయం మనం అందరము తీసుకెళ్తున్నాము అని అర్థం. తర్వాత గంటి గారు జిగ్రామి. అహం జిగ్రామి, నేను వాసన చూస్తున్నాను. ఉత్తమం, సమ్యక్. సుబ్రహ్మణ్యం గారు నమథ. సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. యూయం నమథ. యూయం అంటే అర్థం ఏంటి తెలుగులో? మీరందరూ మీరందరూ నమస్కరిస్తున్నారు. నమస్కరిస్తున్నారు. సమ్యక్, ఉత్తమం. కృష్ణమాచారి గారు యూయం. యూయం కి అర్థం మహోదయ? కృష్ణమాచారి గారు కృష్ణమాచారి గారు మీరు అన్మ్యూట్ చేయాలి. మహోదయ యూయం అంటే మీరండి. మీరందరూ అని అర్థం. సో మీరు ఇక్కడ కొంచెం అంటే జాగ్రత్తగా చెప్పాలి. మీరు అంటే మనకి ఇక్కడ ద్వివచనం కూడా ఉంది కాబట్టి మీరు ఇద్దరు అనా మీరు అందరూ అనా చెప్పాలి. సో మీరు అందరూ అని చెప్పాలండి. ఓకే, ప్రసాద్ గారు ఖాదసి. ఖాదసి. త్వం ఖాదసి అంటే అర్థం నువ్వు తింటున్నావు. నువ్వు తింటున్నావు. ఉత్తమం. రామచంద్ర గారు తర్వాత ఉదాహరణ పట్టు పఠసి. సో అలా రాయాలండి, పట్టు పఠసి అని. లిఖ్. మహోదయ నాకు ఒక డౌట్ ఉంది. వహామహ అంటే వహతిలో వస్తుందండి? వహతి అవునండి. అంటే మోయడం అంటే వహతి అంటే మొయ్యడం అని వస్తుందండి? ఎలా ఏది వస్తుంది? రెండు అర్థాలు ఉన్నాయండి వహకి. సో ఒక వహ అంటే ఫ్లో అవడం, పారడం అని అర్థము. నది వహతి లేకపోతే నది ప్రవహతి అంటారు. అలాగే వహతికి ఇంకో అర్థం మొయ్యడం కూడా, తీసుకెళ్ళడం అని కూడా. మొయ్యడం అని మోయడం మోస్తున్నారు. ఎక్కడున్నారు? లిఖసి. ఓకే, తర్వాత గాయ. ఉషారాణి గారు గాయ. గాయసి. గాయసి, ఉత్తమం. రామకృష్ణ గారు ధ్యాయ. రామకృష్ణ గారు ధ్యాయ. ధ్యాయతి. ధ్యాయసి. ఓకే, ఇక్కడ సి అని ఇచ్చారు. ధ్యాయసి. మానస ధావ. ధావసి. నమ.
మాధవి గారు నమ నమసి నమస్తే. ఓకే. సత్యనారాయణ మూర్తి గారు టి ఇచ్చ. సత్యనారాయణ మూర్తి గారు టి ఇచ్చ. ఓకే. మహాలక్ష్మి గారు ఇచ్చ. ఇచ్చసి. సివిఎన్ సత్యనారాయణ గారు నెక్స్ట్ది ఉదాహరణలో పఠ పఠామహలో నింద. నింద నిందామహ. నిందామహ సమ్యక్. ఆ తర్వాత సుభద్ర గారు యచ్చ. యచ్చామహ. రోహిణి గారు పశ్య. రోహిణి గారు యచ్చామహ. పశ్యామహ. పశ్యామహ. ఓకే సమ్యక్. తర్వాత పివిఎస్ డిజికే మూర్తి గారు వద. వదామహ. రమాదేవి చింత పిబ. పిబామహ. అనురాధ గారు క్రీడ. క్రీడామహ. క్రీడామహ. ఓకే. తర్వాతది ఓకే. తర్వాత ఎక్సర్సైజ్ మీరు చెయ్యండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ప్రస్తుతం ఇందాక ఆవిడ అడిగిన దానికి ఒక్కసారి క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొక టేబుల్ ఇచ్చసి అంటే అర్థం ఏంటండి? సారీ టు డిస్టర్బ్. ఏంటండి? ఇచ్చసి అంటే అర్థం ఏంటండి? ఇచ్చతి అంటే ఇష్టమైంది అని, ఇష్టం అవుతున్నది అని, అవుతున్నది అని. ఓకే. ఆమె ఇచ్చామి అంటే నేను కోరుకుంటున్నాను అని. ఇచ్చసి డిజైర్. ఓకే. డిజైర్. ఓకే. ఓకే. సో కనిపిస్తుంది స్క్రీన్. సో ఇందాక ఆవిడ అడిగారు కదా రా వచ్చినప్పుడు ఎలా రావాలి అని. సో వింటున్నారా అండి? ఇందాక ఎవరు అడిగారు? ఎస్ మ్యామ్, వింటున్నాను మ్యామ్. ఓకే. సో చూడండి ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇక్కడ రేఫా బిగినింగ్లో అంటే మొదట్లో వస్తే గనక ఇప్పుడు అన్నది చూడండి సగమే ఉంది. హలంతుంది అంటే అని పలకాలి. తర్వాత గ వచ్చింది కాబట్టి గ్ అయింది. అది మార్గ్లో మా ముందర వచ్చింది హాఫ్ కాబట్టి పైన రావాలి. ఎక్కడైతే సగం వస్తుందో ముందర వస్తుందో అప్పుడు హాఫ్ రావాలి. ఎక్కడైతే పూర్తిగా వస్తుందో దాని ముందర అక్షరం కనుక సగం ఉంటే కనుక అప్పుడు కింద రావాలి. ఇక్కడ సగం ఉంది, పూర్తిగా ఉంది కాబట్టి క్ర మ్ర గ్ర. ఓకే. సో ఇది తేడా రెండిటికిను. ఇక్కడేమో మొదటి కేసులో సగం వచ్చింది అందుకని పైన వచ్చింది. రెండో దాంట్లో పూర్తిగా వచ్చింది కానీ దాని ముందర ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో అది సగం ఉంది కాబట్టి కింద వచ్చింది అన్నది. ఓకే. సో దీన్ని మార్గ కర్మ అర్క కార్య అని పలకాలి. ఇప్పుడు క్ర అంటే క్రమ, లేకపోతే మ్ర అంటే మ్రియతే, లేకపోతే గ్ర అంటే అగ్ర, అలా. ఓకే. అర్థమైందండి తేడా? ఎవరు అడిగారు? రామలక్ష్మి గారు. అవును మ్యామ్. ఇంకా మీకు క్లియర్ అవ్వలేదు కదా? అవును. ఒక్క నిమిషం ఉండండి. స్క్రీన్ కనిపించలేదు మేడం. కనిపించలేదా? స్క్రీన్ రాలేదు మ్యామ్, మీరు చెప్పేది మాత్రమే విన్నాము. ఒక్క నిమిషం ఉండండి అయితే ఒక్క నిమిషం అండి. సారీ, ఐ థింక్ షేర్ అవ్వలేదు అనుకుంటా. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది మ్యామ్. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా పెద్దగా? ఆ. ఓకే.
ఆ? ఇప్పుడు కనిపిస్తుందండి? మహోదయ. సో ఇప్పుడు ఇక్కడ మొదట్లో ఇక్కడ రెండోది చూడండి, ర్ సగమే ఉంది, గ పూర్తిగా ఉంది కదా. గ అంటే గ ప్లస్ ఆ గ, సో ర్గ అప్పుడు పైన వచ్చింది. ఇక్కడ ర సగమే ఉంది, క పూర్తిగా ఉంది, ర్క. అలాగే ర సగం వచ్చింది, మా పూర్తిగా వచ్చింది, ర్మ. ర సగం వచ్చింది, యా పూర్తిగా వచ్చింది, రియా. ఇప్పుడు రెండో దాంట్లో ఏమైందంటే రా పూర్తిగా ఉంది, అంటే ర ప్లస్ ఆ, ఇది రా రా, కానీ దాని ముందు ఉన్నటువంటి అక్షరము సగమే ఉంది, క. క ప్లస్ రా, క్ర, క్రమః. మ ప్లస్ ర, మ్రా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ది గ్ ప్లస్ ర, గ్ర, అగ్ర. అలా ఈ రెండిటికి ఆ తేడా ఉందండి. ముందర వస్తే పైన రావాలి ఇట్లా రాలాగా, తర్వాత రేఫా వస్తే కింద రావాలి. ఓకే, అది రెండిటికి తేడా. అర్థమైంది మ్యామ్. అర్థమైందా? ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి, విడతీసి రాసుకోండి. ఎలా విడతీస్తారు అంటే ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. ఆ, ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్గః అని ఉందనుకోండి, మా ఇలా మార్గః అని ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ విడతీసుకోవాలి మీరు. ఎలా అంటే మా, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఫస్ట్ మా అంటే ఏంటి? మా అనేటటువంటి వ్యంజనం ప్లస్ అప్పుడే కదా మా అయింది. మనకి అందరికి గుణింతాలు వచ్చు కదా. మీ క్లాస్లో ఉన్నారా? నేను ఒక్కదాన్నే ఉన్నానండి క్లాస్లో. లేదు మ్యామ్, ఉన్నాం. వచ్చు కదా. సో మాకి ఆ దీర్ఘం ఇస్తే ఆ మా అయింది. ఆ తర్వాత ఏమైంది? మా ర్గహ. సో తర్వాత ఏమొచ్చింది? రాకి హలంతం వచ్చింది, ప్లస్ మళ్ళీ గ అనేటువంటి వ్యంజనము, మళ్ళీ దానికి గుణింతము కదా. తర్వాత విసర్గ. ఓకే, విసర్గ వదిలేద్దాలండి ప్రస్తుతానికి, దాంతో ఇక్కడ ఏం పని లేదు మనకి. వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటే మీరు ర అన్నది సగం వచ్చింది, గా పూర్తిగా వచ్చింది, కాబట్టి ఈ ర అన్నది మనం ఇక్కడ గా మీద ఇస్తాం. ఓకే, ఇది ఒక ఉదాహరణ ఫస్ట్ దానికి. రెండో దానికి క్రమః. క్ర మ ఇక్కడ మేడం చెప్పండి. గాకి కిందని ఇలా పెట్టక్కలేదా? గాకి కింద పెట్టరండి. గాకి కింద ఎప్పుడు పెడతారంటే, ఇప్పుడు అదే చెప్తున్నా, ఆ ఎగ్జాంపులే చెప్తున్నా. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడతో ఇది అర్థం చేసుకోండి. ర ముందర వచ్చింది, రేఫా ముందర వచ్చింది, సగం వచ్చింది, గా పూర్తిగా వచ్చింది. గా పూర్తిగా అంటే గా అయింది కదా, గా పూర్తిగా వచ్చింది, కాబట్టి ఈ రేఫా ముందర వచ్చిన సగాన్ని పైన పెడతాం. అందుకనే మార్గః అని ఇట్లా రాయాలి. క్రమఃలో ఏమొచ్చింది? ఎలా పలుకుతున్నాం? క్రమః, క హలంతం ప్లస్ రా పూర్తిగా వచ్చింది కదా. రా అంటే రేఫా ప్లస్ ఆ. ఎప్పుడైతే రేఫా పూర్తిగా వచ్చిందో, దాని ముందర అక్షరం ఎప్పుడైతే సగమే వచ్చిందో, అప్పుడు దాన్ని ఇలా రాయాలి, కింద రాయాలి రేఫా. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందండి. ఇలా ఒక్కొక్క అక్షరం వేరు చేసుకుని దాన్ని
రాసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మళ్ళీ అడగండి. ఓకే? స్టార్టింగ్ లో రేపాడుతూ ఉన్నాను. ఏమండి, మీరు అడిగింది వినిపించలేదండి. ఎవరు అడిగారు నాకు? లేదు మేడం, ఈ రా అంది కదా ఆ? క్రమలో కా ప్లస్ రా ఉమ్. అంటే రేపా శబ్దము కా తర్వాత వస్తే కిందకి రావాలి, అంతేనా? అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మొదటి ఎగ్జాంపుల్లో రేఫా అన్నది సగమే ముందు ఉన్నది, వచ్చింది. సగం వచ్చింది. సగమే. ఇక్కడ ఓకే రేఫా పూర్తిగా ఉన్నది. అదే తేడా రెండింటికి. ఓకే రేఫా ఓకే సగం ఉంటే పైన, పూర్తిగా ఉంటే ఓకే. కింద. కింద. అలా గుర్తుపెట్టుకోండి పని. ఓకే ఓకే ఓకే. ఆ, రామः గచ్చతి, రామौ గచ్చతः, రామాः గచ్చन्ति. ఓకే, సో ఇది ఒక్కసారి అందరూ చూడండి. ఈ ఈ మరి టేబుల్ ఇప్పుడు మేము కనిపిస్తుంది మీ ఈ ఎదురుకుండా. ఎక్సెల్ టేబుల్ కనిపిస్తుందా అండి? ఓకే, సో ఈ టేబుల్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది చూడండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదే చూడండి. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠథ, పఠామి, పఠావః, పఠామః. ఇది చూడండి. సో ఇక్కడ ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని ఇచ్చాం. ప్రథమ పురుష పఠతి ఏకవచనము, పఠతః ద్వివచనము, పఠంతి బహువచనం. ఈ క్రియాపదాలతోటి వచ్చేటటువంటి ఏ సంజ్ఞాపదాలు రావచ్చు అంటే, ప్రథమ పురుష ఏకవచనం పఠతి తోటి బాలకః, లేకపోతే బాలిక, లేకపోతే పురుష, పురుష పురుష, లేకపోతే మహిళ, లేకపోతే రామ, సీత, ఇలాంటివన్నీ ఏకవచనంలో ఉన్నవన్నీ కూడా అవి పఠతి తోటి రావచ్చు. పఠతః తోటి ద్వివచనంలో ఉన్నవి రావచ్చు. బాలౌ పఠతః, బాలకౌ పఠతః, బాలే పఠతః, అట్లా రావాలి. పఠంతిలో బహువచనంలో రావాలి. బాలకాః పఠంతి, బాలికాః పఠంతి, మహిళాః పఠంతి, అలా అన్నీ కూడా రావాలి. మధ్యమ పురుషులో పఠసి క్రియాపదానికి ఒకటే ఒకటి వస్తుంది, త్వం పఠసి. మీరు ఇంకా ఏ వాక్యము దాంతో చేయలేరు పఠసి తోటి. ఓన్లీ ఒకటే, త్వం పఠసి, అంతే. అది ఏ క్రియాపదంగా మారినా, త్వం పఠసి, త్వం లిఖసి, త్వం గచ్చసి, త్వం వదసి, త్వం మాత్రమే వస్తుంది మధ్యమ పురుష ఏకవచనంలో క్రియాపదంతో. అలాగే పఠతఃకి యువాం ఒక్కటే వస్తుంది. యువాం పఠతః, యువాం లిఖతః, యువాం గచ్చతః అని వస్తుంది. పఠత క్రియాపదం వచ్చినప్పుడు యూయం, యూయం అదొక్కటే వస్తుంది. ఇంకా ఏమీ వాడడానికి లేదు అక్కడ, ఓన్లీ యూయం. యూయం పఠత, యూయం గచ్చత, యూయం వదత, అలా వస్తుంది. ఉత్తమ పురుష ఏకవచనంలో పఠామి క్రియాపదానికి ఒకటే వస్తుంది, అహం. సంజ్ఞాపదం అది ఒక్కటే వస్తుంది, సర్వనామ శబ్దము. అహం పఠామి, అహం గచ్చామి, అహం లిఖామి, అహం వదామి, అహం శృణోమి, ఇవన్నీ అహం అనే వస్తుంది. అలాగే ఉత్తమ పురుష ద్వివచనంలో పఠావహ, ఆవాం పఠావహ, ఆవాం లిఖావహ, ఆవాం గచ్చావహ, ఆవాం ఆగచ్చావహ. అలాగే పఠామహకి వయం పఠామహ, వయం గచ్చామహ, వయం లిఖామహ, వయం వదామహ. సో ఈ అహం, ఆవాం, వయం, త్వం, యువాం, యూయంకి ఇవి ఏమి మారవు, ఇవి ఇలాగే ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ అనుకోండి ఇవి. ఓకే, వీటితో పాటు ఈ పైన ఉన్నటువంటి క్రియాపదాలు వస్తాయి. అలాగే ఈ ఏవైతే అహం, ఆవాం, వయం, త్వం, యువాం, యూయం వీటిని వదిలేసి మిగతా అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ప్రథమ పురుషులో వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ టేబుల్ చాలా యూస్ఫుల్. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు, రాసుకున్నా పర్వాలేదు. ఓకే, అలాగే ఇందాక చెప్పినట్టుగా
భవాన్ మొదటిది మరోసారి చెప్తారండి, ఆ బాలక బాలక అది ఒక్కసారి మరో. సో ఇది ఫస్ట్ అర్థమైందా ఉత్తమ పురుష మహోదయ? అది అర్థమైందండి, మధ్యమ పురుష అర్థమైందా? అది అర్థమైంది. ఈ రెండు అంటే నేను నువ్వు కాకుండా మిగతా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, చాలా వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రథమ పురుషులోనే వస్తాయి. అంతే, ఇంకా అంతకంటే సింపుల్ గా ఏమి చెప్పడానికి లేదు అక్కడ. అది బాలక అవనండి, లేకపోతే పురుష అవనండి, లేకపోతే మహిళ అవనండి, లేకపోతే రామ అవనండి, శ్యామ అవనండి, సీత అవనండి, ఏవైనా సరే. అంటే నేను, మేమిద్దరము, మేమందరము, నువ్వు, మీరిద్దరు, మీరందరూ, ఈ 6 తప్ప మిగతావన్నీ కూడా ప్రథమ పురుషులో. దాంతోపాటు ప్రథమ పురుష క్రియాపదాలు వాడాలి దాంతోపాటు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా భవాన్ అన్నది ఏదైతే ఉందో దాంతో పాటు మనం ప్రథమ పురుష క్రియాపదాలు మాత్రమే వాడతాము. సో భవాన్ పఠతి, భవంతౌ పఠతః, భవంతః పఠంతి. అది పుల్లింగం. స్త్రీలింగంలో భవతి, భవతి పఠతి, భవత్యౌ పఠతః, భవత్యః పఠంతి అని వస్తుంది. ఓకే, క్లియరా? ఆం మహోదయే. ఓకే, ఉత్తమం, సమ్యక్. సో నెక్స్ట్ క్లాస్లో 3rd లెసన్ చదువుకుని రండి అందరు కూడాను. సో నెక్స్ట్ క్లాస్కి 3rd లెసన్. వన్ మినిట్, ఇది ఈ భవాన్ భవతి కూడా ప్రథమ పురుషంలోనే వస్తాయి. ప్రథమ పురుష క్రియాపదాలు మాత్రమే దాంతోటి వాడాలి. భవాన్ భవతి కూడా. ఓకే, అవునండి, అవును, కరెక్ట్. సమ్యక్, ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉందండి, చెప్పండి. ఏముంది? పరస్మైపది ఆత్మనేపది అంటే మీకు నేను ఏం చెప్పాను? ఓన్లీ లెఫ్ట్ సైడ్ చూడండి అని చెప్పాను టేబుల్ కి. నేను చదవలేదు కూడా అది, అందుకనే పరస్మైపది ఆత్మనేపది అని చదవాల. ప్రస్తుతం చదవలేదు, తర్వాత వచ్చినప్పుడు చెప్తాను మీకు అదేంటనేది. ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే, అస్తు మహోదయే. రైట్, ధన్యవాదాः. ఓకే. మనము ఏకతా మంత్రం చదువుదాం. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనకి మండే, నెక్స్ట్ వెడ్నెస్డే కాదండి, మండే. ఎవ్రీ మండే క్లాస్ ఉంటుంది. ఇవాళ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మొన్న మండే దీపావళి వచ్చింది కాబట్టి. ఓకే, ఎవ్రీ మండే క్లాస్. సో మండే వీక్లీ వన్స్, ప్రస్తుతానికి వీక్లీ వన్సేనండి. తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు పెంచడం జరుగుతుంది. ఓకే, సో ఏకతా మంత్రం చదువుదాము. అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ इति बौद्ध जैनाः सच्छ्रीयकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः. శాంతి మంత్రం ముందర నేను చదువుతాను, తర్వాత అందరూ చెప్పండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఓం సర్వే భవంతు సుఖినః, ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, सर्वे भद्राणि पश्यन्तु మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్, मा कश्चित् भाग् भवेत्. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. ధన్యవాదాः, పునర్మిలామः. ధన్యవాదాः, పునర్మిలామः. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
ధన్యవాద